అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు ఎన్నో సిరీస్లు చూసిన మీరు ఈరోజు ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు చూపించబోతున్నాను. ముందైతే వారిద్దరికీ వెల్కమ్ చెప్పేద్దాం. వీరమాచండి గారు నమస్కారం అండి. నమస్తే. సత్యనారాయణ గారు నమస్కారం అండి. సత్యనారాయణ గారు మేడం, ఒక్కసారి మా కోసం మీ నేటివ్ ప్లేస్ ఎప్పటి నుంచి మీకు అసలు ఇలా కళ్ళు కనిపించట్లేదు అనేది మాకు ఒకసారి చెప్తారా? మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా చిన్నగంజం గ్రామం ప్రాపర్గా. నాకు పుట్టక నుంచి కూడా చూపు కనబడటం లేదు అనేటటువంటి సమస్య మా వాళ్ళు 5 సంవత్సరాల వయసులో గమనించారు. 2-3 సంవత్సరాల వయసులో గమనించి 5వ సంవత్సరం వయసులో 1978 సంవత్సరం హైదరాబాదు తీసుకుని వచ్చారనమాట, సరోజిని దేవి హాస్పిటల్కి. అప్పటి నుంచి నాకు చూపు సమస్య అనేది కనిపించడం లేదనేది బిగినైంది. నరాల సమస్య. రైట్. మెదడు నుంచి కంటికి రక్తాన్ని ప్రసరించే నరానికి పక్షవాతం వచ్చింది. ఈ అబ్బాయి భవిష్యత్తులో పూర్తిగా అంధుడవుతాడు అని 1978 సంవత్సరంలో డాక్టర్ శివారెడ్డి గారు, రాష్ట్రపతి హౌస్ సర్జన్, వారు తెలియపరుచున్నారనమాట. కన్ను తీసి కన్ను పెడతానికి ఏమైనా అవకాశం ఉంటే నా కళ్ళు ఇస్తానండి, ఒక కన్ను అని చెప్పి మా నాన్నగారు చెప్పారు, కందేపి మల్లికార్జునరావు గారు. బట్ దానికి అవకాశం లేదండి, ఇతని కళ్ళు వేరే వాళ్ళకి పనికొస్తాయి కానీ ఇతనికి మాత్రం ఎవరి కళ్ళు సూట్ కావు అని చెప్పారనమాట. ఆ విధంగా వాళ్ళు వచ్చి చెప్పినటువంటి దాని మీద నాకు 29వ సంవత్సరం వయసు వచ్చేటప్పటికి పూర్తిగా బ్లైండ్కి వచ్చేసాను. వాళ్ళు చెప్పింది అయితే 40 నుంచి 45 సంవత్సరాలు చెప్పారు. అది 29వ సంవత్సరానికి పూర్తిగా బ్లైండ్ అయ్యింది. ఇక్కడ 2 విషయాలండి. ఒకటేంటంటే మనిషి పుట్టుకతోటే మామూలు మన అందరిలాగానే తను ఉండి తర్వాత పరిస్థితుల కారణంగా తను చూపు కోల్పోవడం ఒక ఎత్తు అయితే, జనరల్గా మనం అంతా పొద్దున్న లేస్తే వెయిట్ లాస్ కార్యక్రమం కోసం ఒక పెద్ద మహత్తర కార్యక్రమం చేసేస్తూ ఉంటాం. ఈ డేట్ అని ఆ డేట్ అని, ఈ ఎక్సర్సైజ్, జిమ్ములు, యోగాలు ఒకటి కాదు. అయితే ఈయన ఆల్మోస్ట్ 176 కిలోల నుంచి దగ్గర 95-96 కిలోలకు తగ్గారు. అది ఎలా తగ్గారు అనే జర్నీ ఒకటి. ఈ 2 విశేషాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నారండి మీరు? మీ చదువు అది ఏం చదువుకున్నారు, ఏంటంటే ఏం చెప్తారు? నేను మెట్రికులేషన్ పాస్ అండి. తర్వాత ఇది ప్రజెంట్ వచ్చేసి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో అనౌన్సర్గా పనిచేస్తున్నాను. ఓకే. మా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్. ఓకే, దట్స్ రియలీ నైస్ అండి. అంటే ఒక ఏమంటారు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది ఏం సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా సంతోషంగా రిజర్వేషన్ చక్కగా పనికొచ్చింది. పర్పస్. కానీ మీరు ఒకసారి మా కోసం వాయిస్ అని వినిపిస్తారా, జస్ట్ జనాల కోసం? ये शहर में रहने वाला सब घर वालों को और दुकान वालों को बोलने के बात यही है कि आपका घर में रहने व्यर्थ और रद्द चीज़ों को कचरा गाड़ी आने के पहले नहीं तो जाने के बाद इसको सड़क पर नहीं तो नालों में डालना कानून की तरह गलती कथा बोलता है। ऐसा तरह करने घर वालों को और दुकान वालों को अधिकारियों ने 5000 के ऊपर जुल्म डालता है। ये सब भी सुनकर छोड़ने का बात नहीं, खड़कर हंसने का बात नहीं, याद में रखो। సత్యనారాయణ గారు ఏం చదువుతున్నారు మీరు? మెట్రికులేషన్ మేడం. అప్పట్లో ఆ రోజుల్లో 89, 88. హిందీలో చెప్పారు. మీ ఊళ్ళో హిందీ ఎక్కువ వాడతారా? తెలుగులో కూడా చెప్తారా? తెలుగులో ఒకటి చెప్తారా మీరు? జనరల్గా అక్కడ మీరు ఇచ్చే అనౌన్స్మెంట్ ఏం చెప్తారు? అంటే నేను తిరిగేటటువంటి ఏరియాలో ఉండేటటువంటి లాంగ్వేజ్ని బట్టి చెప్తాను మేడం. ఓకే. అక్కడ మీరు ఏం చెప్తారు, అది మా కోసం చెప్తారా ఒకసారి? నగర ప్రజలకు మరియు నగరంలో నివాసం ఉంటున్నటువంటి అన్ని ఇళ్ల యజమానులకు, హోటల్స్, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థల వారికి ఇందు మూలముగా తెలియజేయటం ఏమనగా, మీ ఇంటిలో దుకాణంలో వచ్చినటువంటి వ్యర్థ పదార్థములను రోడ్ల మీద వెయ్యవద్దు, కాలవల యందు పొయ్యవద్దు. మీ ఇంటి వద్దకి వచ్చినటువంటి చెత్త రిక్షా బండి వారికి, ట్రైసైకిల్ వారికి, ఆటో వారి, క్లాప్ ఆటో వారికి వాటిని అందజేసిన ఎడల, రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి అంటే చెత్తను రోడ్ల మీద వెయ్యవద్దు. కాలువలో మురుగునీరు సాగుతూ మంచిగా పోవాలి అంటే కాలువలో వెయ్యవద్దు. వీధి చివరన ఉన్నటువంటి ఎటువంటి పాయింట్ల దగ్గర చెత్త పాయింట్ లేకుండా ఉండాలి అంటే వీధి చివర ఏ పాయింట్ దగ్గర వెయ్యవద్దు. కేవలం వాకిలి ముందుకు వచ్చినటువంటి చెత్త సేకరణ వారికి మాత్రమే వాటిని అందజేసి, తడి చెత్త పొడి చెత్తగా విభజించి వాటిని అందజేసిన ఎడల తడి చెత్తను వర్మీ కంపోస్ట్కి పంపించి ఎరువుగా మార్చడానికి, పొడి చెత్తను వ్యర్థ పదార్థాలు విభజించి వాటిని తిరిగి రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. కావున వాటిని కాలుష్య నివారణ పరంగా, పర్యావరణ పరిరక్షణ పరంగా
ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా నగరపాలక సంస్థ వారికి సహకరించవలసిందిగా తెలియపరచడమైనది. ఓహో 10 పదాలు చాలా మాట్లాడితే ఓపికగా 10 పదాలు మాట్లాడితే 6 పదాలు ఇంగ్లీష్ మాట్లాడే మీ యాంకర్లు వీళ్ళు జర్నలిస్టుల పేరు చెప్పుకుని ముసుగే సూట్లు వేసి కూర్చుని ఈ పెద్ద మనుషులు తెలుగులో జనాలు సావగొట్టే ఈ బ్యాచ్ అంతా ఈయన తెలుగుని చూసి చాలా నేర్చుకోవాలి. హిందీ గారు ఒంగోలులో కూర్చుని ఆ హిందీ నేర్చుకున్నారంటే హైదరాబాద్లో సంవత్సరం నాకు ఒక్క మొక్క అవ్వలేదు. ఆడేదానంటే నేను తెలమొహం వేయడం తప్ప నాకు ఏం లేదు. ఏదో నా తెలుగు నేను చెప్పడం లేదు, ఇంగ్లీషో తమిళ్లో మాట్లాడుతూ ఉంటాను తప్ప. అలాంటిది ఆయన ఒంగోలులో అంత అద్భుతమైన హిందీ మాట్లాడటం, పైగా ఆయన ఇది లేకుండా ప్లస్ తెలుగు చూడడం నేను బేసికల్ నేను పిచ్చ తెలుగు అభిమాని నా నేటివిటీ లాంగ్వేజ్లో. ఆయన కొంచెం గ్రాంధికంలో చెప్పిన మీ యాంకర్లంతా నేర్చుకోవాల్సింది ఇదే సేమ్. ఒకరోజు నేను ఫేమస్ డాక్టర్ గారు ఒక ఆవిడ మీటింగ్లో అటెండ్ అవుతున్నాం. మీటింగ్ చెప్తా అంటే ఆవిడ కొంచెం భయపడితే అడిగింది, సార్ మీరు పక్కన ఉన్నారు, మీరే అనర్గళంగా మాట్లాడతారు, నేను ఎలా మాట్లాడాను సార్ అని. అంటే నేను అన్నాను, అమ్మ ఏం లేదు, నీ మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఒకటే సింపుల్ పని, ఫస్ట్ నువ్వు డాక్టర్ అని మర్చిపో, నీకేమో నాలెడ్జ్ వచ్చని జనాలు ప్రదర్శించాల్సిన విద్య చూపించమాక, ఇంగ్లీష్ని అసలు ఒక్క మొక్క లేకుండా నువ్వు మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డాక్టర్ కాదు, 2 పిల్లల తల్లివి. 2 పిల్లల తల్లి ఫుడ్ కల్తీ మీద ఎంత బాధపడుతుందో సహజంగా చెప్పు, ఓ నాటు భాషలో చెప్పు, ఒక్క మొక్క ఇంగ్లీష్ రాకుండా చూసుకోను. అద్భుతంగా మాట్లాడింది. గోల్డ్ మెడలిస్ట్ అండి, గ్రేట్ డాక్టర్. బట్ ఏంటంటే తెలుగులో ఎక్కడ కనెక్ట్ మాట్లాడితే కనెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఇందాక నేను మాట్లాడేదాన్ని ఫ్లో గమనించమ్మా, ఇంగ్లీష్ పదం అసలు ఎక్కడన్నా ఉందా? ఇంగ్లీష్ పదం లేదు. అంటే అనివార్యంగా ఒకటి పెట్టాల్సిన చోట ఒక ఇంగ్లీష్ మొక్క తప్ప, రీసైకిల్ అనేది దానికి అర్థమైతే తెలుగులో చెప్తే అర్థం కూడా కాదు. అది తప్ప ఆయన ఎక్కడ ఆ పదాల్లో ఎక్కడ వాడలేదు. అది అంత అనర్గళంగా, పైగా నువ్వు అడగగానే. ఇప్పుడు చాలా మంది చెప్తారు, ఇప్పుడు సినిమాలో హీరోలు ఉంటారు అనర్గళంగా చెప్తారు డైలాగులు, ఇక్కడ రాగానే మైక్ ముందు రాగానే బ్యాబ్ అంటారు. మరి నిజంగా ఈయన చూడమ్మా ఎలా మాట్లాడుతున్నారు. నువ్వు టక్కున అనౌన్స్మెంట్లో ఏం చేస్తావు చెప్పన్నావు. గ్రేట్లీ టాలెంటెడ్. మేబీ ఒకటి అయి ఉండొచ్చమ్మా. ఒక మైనస్ కనుక మన ప్రకృతిలో మనకు ఒకటి ఉంటే వాళ్ళకి అబ్నార్మల్ ప్లస్లు ఉంటాయి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసి ఈ మాట చెప్తున్నాను. ఆయనకి అసాధారణమైన శక్తి ఉంది. రెండోది ఏంటంటే నేను వినటం కూడా ఆయన విపరీతమైన బుక్ లవర్, నాకులాగానే పుస్తకాలు పిచ్చి విపరీతమైంది. నిన్నే నేను కలిశాను ఫస్ట్ టైము. మాట్లాడినప్పుడు కూడా ఆయన దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే, అంటే ఆయన కళ్ళు ఉన్న రోజుల్లో బాగా ఓ మాదిరిగా కనిపించిన రోజుల్లో కూడా ఆయన విపరీతంగా చదివేశాడు. అది నాకు అప్పుడంటే పాత ఆట గురించి మాట్లాడుకున్నాం, చాలా నాకు నచ్చింది. తెలుగు చాలా బాగుంది, హిందీ కూడా నాకు రాదనుకో. ప్రేక్షకులందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు సత్యనారాయణ గారికి వీరమాంచన గారికి ఏమిటి అసలు లింకు, వీరిద్దరు ఎందుకు కూర్చున్నారని. యాక్చువల్లీ వీరిద్దరూ కూడా ఇంతవరకు ఇప్పుడు కలవల, నిన్ననే ఫర్ ద ఫస్ట్ టైం కలిశారు. అసలు ఈయన జర్నీ గురించి తెలుసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, అసలు ఏకలవ్య శిష్యుడు అంటారు చూసారా, వాళ్ళు కలవరు ఎప్పుడూను. ఎగ్జాక్ట్లీ. ఆయన ఏదో ఒక విద్యని వీళ్ళు చూసి నేర్చుకుని అందులో ఎక్స్పర్టైజ్ అయిపోయిన తర్వాత కలిసిన గురు శిష్యులు అనమాట వీళ్ళిద్దరు. సో వీటి గురించి ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. సత్యనారాయణ గారు, యాక్చువల్లీ మీరు 176 కిలోలు ఉన్న వ్యక్తి ఈరోజు ఆల్మోస్ట్ 75-76 కిలోలకు వచ్చారు. 81 కిలోల దగ్గర 81 కిలోల దగ్గర 21 ఇంచుల దగ్గర మీరు మీ ఫోటో మీ ఫోటో చూస్తే ప్లస్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా తగ్గారు, అసలు వీరమాంచన గారు మీకు ఎలా తెలుసు? నేను దాదాపుగా 2013వ సంవత్సరంలో 145 కేజీలు బరువు ఉన్నాను. ఓకే. అప్పుడు ఇతర విధానాల ద్వారా, ప్రస్తుతం అమలవుతున్నటువంటి విధానాల ద్వారా గతంలో నేను 98 కేజీలకు వచ్చాను 8 నెలలకి. ఆ తర్వాత దానికి బోనస్గా కలుపుకొని మళ్ళీ 2013 నుంచి 2022 వరకు 176కి వెళ్ళిపోయాను మళ్ళీ, అనేక కారణాల వల్ల. అయితే అక్కడి నుంచి ఇది ఎలా తగ్గాలన్న సంగతి నాకు తెలుసు. ఆల్రెడీ 50 కేజీలు నేను బరువు తగ్గాను కదా, తగ్గటం చాలా తేలిక, ఇది ఎవరు కష్టం అనుకున్నది ఇదేం కాదు అనేటటువంటి భావంలో ఫస్ట్ నుంచి ఉండేవాడిని అనమాట నేను, ఇది తగ్గిన తర్వాత. కానీ అప్పుడు తగ్గడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా, పాత ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా సక్సెస్ కాలేకపోయాను. అప్పుడు అనుకోకుండా పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల 2022 సెప్టెంబర్ నెలలో మధ్యాహ్నం పూట ఆఫీస్ దగ్గర మేము వర్క్ చేపిస్తున్న సమయంలో అనుకోకుండా మా వర్కర్ యొక్క ఫోన్ నుంచి యూట్యూబ్ అతను ఆన్ చేస్తే, అయ్యా పలాంది పెట్టి ఊరికనే విందామని చెప్పంటే, అప్పుడు వీరి యొక్క TV9 డిబేట్ కాన్ఫరెన్స్ డాక్టర్ ప్రభు గారని ఒకళ్ళు, అది రమణమూర్తి గారు, డాక్టర్ ప్రభు గారు, XYZ ఎవరో ఉన్నారు పర్సన్స్, వారి యొక్క కాన్వర్సేషన్స్ విన్నానమాట. ఆ విన్నటువంటి సమయంలో వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు, వీరు చెబుతున్నటువంటి సమాధానాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి.
ఇది అసలు విఆర్కే డైట్ అంటే ఏమిటి ఎలా అని చెప్పని ఇక వారి యొక్క మీటింగ్స్ అనేది వెంటనే బిగిన్ చేశాను. జలవిహారు, కాకినాడ, వైజాగ్, నంద్యాల, ఈవెన్ నిన్నటి వరకు అంటే ఈ రోజు కాదు నిన్న కాదు మొన్నటి వరకు అంటే నిన్న ఈ రోజు అని హైదరాబాద్లో ఉన్న కారణంగా వినలేకపోయాను. ప్రతిరోజు వీరికి సంబంధించినటువంటి ఏదో ఒక వీడియో విఆర్కే ఎక్సలైజ్ కావచ్చు, ఆర్గానిక్స్ కావచ్చు, విఆర్కే గిన్నీస్ బుక్ ఆఫ్ దగ్గర చైనా వాళ్ళది మన ఆంధ్రప్రదేశ్ మేడం గారు మాస్టర్ గారు వారిద్దరు యోగాలో గిన్నీస్ బుక్ తీసుకున్నారు వీరి యొక్క డైట్ చేసి. వారికి సంబంధించినటువంటి వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి వింటూ ఇన్స్పైర్ అయ్యానమాట. ఆ తర్వాత మీటింగ్స్ కాకుండా వీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అసలు ఇన్ని రకాల ఆహార విధానాల ద్వారా అందరూ ఫెయిల్ అవ్వటానికి, బరువు తగ్గకుండా ఉండటానికి, ఫెయిల్ అవ్వటానికి, తిరిగి మళ్ళీ ఏ విధంగా బరువు పెరుగుతారు అనేటటువంటిది వీరు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పద్ధతి నాకు బాగా నచ్చింది. అంటే దాంట్లో గ్లూకోజ్ మెటబాలిజం అండ్ ఫ్యాట్ మెటబాలిజం ద్వారా వారు వివరించినటువంటి విధానం బాగా నచ్చిందనమాట. నచ్చి అప్పుడు ఆ సెప్టెంబర్ నెలలో కొంచెం అంటే ఒక నెల దాదాపు దాన్ని కేటాయించాను అనమాట. ఇంకా అక్టోబర్ 3, 2022 నుంచి బిగిన్ చేసి మొదటి నెల తప్పులు తడగ్గా చేశాను. అంటే డ్రై ఫ్రూట్స్ ఉదయం తినటం, కాసేపు కొబ్బరి చెప్ప తినటం, కాసేపు మజ్జిగ తాగటం, అట్లా రకరకాలుగా అంటే 5 and 6 మీల్స్ లాగా చేసేసాను అనమాట. ఇంకా తర్వాత ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద లిక్విడ్ డైటు, 1 మీల్ డైటు, పోస్ట్ పెయిడ్ డైట్, 2 మీల్ డైటు, వీటి గురించి వినమని నాకు ఒంగోలు రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్స్ పైన ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు శ్రీనివాస్ గారని, వారు చెప్పిన దాని మీద అవి విన్నాను అనమాట. నేను అవి విన్న తర్వాత నేను అప్పుడు ఇది చేయమంటారా వద్దా అని చెప్పని మా యొక్క సీనియర్స్ కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటే వారిని కనుక్కున్నాను. వద్దు సత్యనారాయణ, కిడ్నీలు పోతాయి, లివర్ దెబ్బతింటది, ఐసీలో చేరతారు, ఇట్లా మాకు కొంత ఇబ్బంది, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇబ్బందులు జరిగినాయి అని కొంతమంది సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చెప్పున్నారనమాట. సరే ఇది మళ్ళీ నేను దాని గురించి ఇంకో ఒక ఇద్దరిని కనుక్కొని ఈ యూట్యూబ్లో ఇన్స్పైర్గా చేసుకొని నేను వీరి యొక్క డైట్ బిగిన్ చేశాను. ఆ రోజు నుంచి నాకు ఎటువంటి ఇబ్బంది ఈ రోజు వరకు అయితే జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదనే నమ్మకం ఉన్నది నాకు. అంటే ఆయన కలవలా? అసలు కలవలేదు. ఆయన కలవలేదు, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడలేదు, ఫోన్లో మాట్లాడలేదు. కేవలం వారి యొక్క యూట్యూబ్లో ప్రతిరోజు వారి యొక్క మీటింగ్స్ వినటం కానీ, ఫుల్ మీటింగ్, ఆఫ్ మీటింగ్ లేదా 5 నిమిషాల మీటింగ్ కాదు, ఫుల్ మీటింగ్, లైవ్ మీటింగ్స్ మొత్తం విని, తర్వాత ఈ విఆర్కే ఎక్స్క్లూజివ్ వాటిల్లో కూడా విని, ఆ విఆర్కే ఎక్స్క్లూజివ్ మాత్రం ఒక 2 నెలల నుంచి మాత్రం వింటున్నాను. అంతకు ముందల్లో ఓన్లీ మీటింగ్స్ మాత్రమే. అవన్నీ విని అప్పుడు వాటిని ఫాలో చేయడం బిగిన్ చేశాను. దీనికి నాకు నరసరావుపేట రామసుబ్బారావు గారు, అద్దంకి ఎల్ఎన్టీ గారు, తర్వాత మన హైదరాబాదు 174 kgs ఉండి తగ్గినటువంటి 14 నెలల్లో ఎన్ని కేజీలు తగ్గారు వారు, ప్రజెంట్ 90 ఉన్నారు వారు, సురేష్ గారు, వీరు ముగ్గురు. తర్వాత ముఖ్యంగా నా యొక్క ఆఫీసర్, మాకు మా పైన సుపీరియర్ ఆఫీసర్ అయినటువంటి ఒక ఆఫీసర్ గారు, వీరి యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఈ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాను. ఇంకా నెరవేర్చలేదు. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే, నేను సిగ్గుపడాలో సంతోషపడాలో నాకు అర్థం కావట్లా. ఎట్లాగంటే ఇన్ని కేజీలు బరువు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ కుర్రోడు ఉన్నాడు అంటే అమితంగా తినటం వల్ల కదా. మరి ఈ విధంగా ఎంత తిండి తిన్నానో లేదా ఎంత వృధాగా నేను బరువు పెరిగానో అని, ఇన్ని కేజీలు బరువు ఉన్నానని చెప్పుకోవడానికి ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లేదండి, మీరు తగ్గారు, చాలా తగ్గారు కంపారిటివ్లీ. అప్పటి ఫోటోకి ఇప్పటికే సంబంధమే లేదు. 81 kgs. దట్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. ఓహో. ఇంకా అంటే అది కూడా సార్ చెప్పినటువంటి దాంట్లో ఫారిన్ గుడ్, నాటు గుడ్డుకి తేడా సార్ చెప్పారు. ఫారిన్ గుడ్ అంటే అది దాని గురించి పిల్ల బయటికి రానటువంటిది, సో దట్ ఈజ్ వెజిటేరియన్. నాటు గుడ్డు అంటే పొదిగితే పిల్ల బయటకు వచ్చేది, సో దట్ ఈజ్ నాన్ వెజిటేరియన్. అది ఎలా తెలుస్తుంది సార్? నాటుగుడ్డు పిల్లల్ని కోడిగుడ్లు పొదగేస్తే పిల్లలు వస్తాయమ్మా. ఈ ఫారం గుడ్డుని ఎల్లో కలర్ లో వస్తుంది గుడ్డు అంటే ఒకటమ్మా, అది సహజంగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి ద్వారా వచ్చింది అది నాటుగుడ్లు. ఈ గుడ్లు ఏంటి, మనము ఈ కోళ్ళు మనం గుడ్డు పెట్టే విధంగా తయారు చేసాం. పుంజుతో ప్రకృతితో పని లేదు. కోడి దాని అంతా గుడ్డు పెట్టే విధంగా ఉంటుంది. మేము కొనుక్కునే వాళ్ళకి మాకు ఎలా తెలుస్తుంది? మీరు మీకు తెలవాల్సిన అవసరం ఏముంది? నాటుగుడ్లు, ఫారం గుడ్లు, ఇప్పుడు మనం కొనే గుడ్లు
జీవం ఉండదు దాంట్లో. అంటే దీనికి దానికి కంపారిజన్ రేట్ డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఇది 5 రూపాయలు ఉంటుంది, అదైతే 15 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు కూడా ఉంటుంది నాటుగుడ్డు. నాటుగుడ్డు చిన్నదిగా ఉంటుంది, ఇది పెద్దదిగా ఉంటుంది. కోడిగుడ్డు నాటుని కొట్టింది లేదమ్మా, నాటే. అది ఈవెన్ కాన్వెంట్ గవర్నమెంట్ సరే, ఇప్పుడు మాకు ఎలా గుర్తించాలో చెప్పండి. ఇప్పుడు నాటుకోడి, ఇది నాటు కోడిగుడ్డు అని తెలియడానికి మేము ఎలా గుర్తించాలి? చిన్నది పెద్దది అని నేను చెప్తాను. అలా కూడా కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాటుగుడ్డు పేరుతో కూడా రంగేసి మోసం చేసేస్తున్నారు. మన వాళ్ళు దేంటో ఎక్స్పర్ట్లు కదా. ఈ ఫారం గుడ్లకి రంగేసి మోసం చేసేసే ఒక చెత్త పని కూడా వచ్చేసింది ఆల్రెడీ. నాటుగుడ్లు అంటే మన పల్లెటూళ్ళలో కోళ్ళు స్వేచ్ఛగా బయట తిరుగుతాయమ్మా. మనం వదిలేస్తాం ఆ పురుగుల్ని, వాటిని అన్నిటిని తిని బయట తిరిగేసి వచ్చి చక్కగా గుడ్లు పెడతాయి. కలర్ కూడా వేరుగా ఉంటుంది. అసలు వాటి చిన్నగా ఉంటాయి. మన ఈ ఫారం గుడ్లు అంత పెద్దగా ఉండవు. లోపల కూడా పచ్చసొన కూడా చాలా డార్క్ ఎల్లో వస్తుంది. అది దాని రుచి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఒకటి, ఇవాళ ఇంత కోట్ల మంది జనాభా ఉండే సిటీ అవసరాలకి దీనికి తగినట్టుగా మనం నాటుకోవాలని పెంచి తిప్పే వ్యవస్థ లేదు కాబట్టి మనం తక్కువ దాంతో సర్దుకోవాల్సిందే. అంటే ఇదేమి తక్కువ అని కాదు, దీనికి ఉండే విలువలు దీనికి ఉన్నాయి. బట్ దట్ ఈస్ సుపీరియర్. ఒరిజినల్ ఆర్గానిక్ కూరగాయకి పురుగు మందులు వేసి పండించిన కూరగాయకు ఉండే తేడా అనుకో. కరెక్ట్ సార్. నిజానికి ఇంత భయంకరమైన డైట్ చేస్తే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి, ఆయన చెప్పినట్టు లివర్లు కిడ్నీలు పోతాయి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఏం చేస్తారంటే కిడ్నీ పోతుంది వాడు అన్నాడు అనుకోమ్మ, ఆడి ఎడంకాలు చెప్పు ఉంటుంది కదా, లాగి వాడు కొట్టమని చెబుతాడు. ఒక్కడు కొట్టండి ఆడి ఎడంకాలు చెప్పు తీసి. దేవుడా, ఎందుకని? గెదల మల్లేశ్వరుడు కూడా మాట్లాడు. అంటే కిడ్నీ పోతున్నాడు గట్ట తెలుసు. ఇప్పుడు నాది వచ్చి 6 ఏళ్ళు అయింది కదా, ఫస్ట్ నుంచి ఈ సన్నాస్ డైలాగ్ వింటారు ఉన్నా. అంటే ఏం చేశారంటే ఫస్ట్ నా డైట్ విపరీతంగా వచ్చింది. నేనేమన్నాను, మందులు మురుగుంట్లు పారేయండి అని చెబుతున్నాను డయాబెటీస్కి. పెంటకప్పల పారేయండి. ఏ డాక్టర్ అయినా సరే డయాబెటీస్కి ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ రాస్తే అతను 14 ఏళ్ళు జైల్లో పెట్టాలని చెబుతున్నాను. జైల్లో పెట్టాలి, నిజంగా నా డిమాండ్ అది. మధ్యలో పిరోలు కూడా ఇవ్వకూడదు. ఏమన్నా పిల్లలు మానభంగం చేసాడు మధ్యలో 10 ఏళ్ల తర్వాత పిరోలు ఇస్తారేమో, ఇవ్వకూడదు. అంత క్రైమ్ అది. అంటే మన జీవితాలతో ఆడుకునే హక్కు ఎక్కడ ఉంది? సైన్సా? పచ్చబద్ధం. డయాబెటిక్ పేరు మీద అల్లోపతికి సమాధానం చేసేది చూస్తే చేతపడాలు కూడా సిగ్గుతో తలగా తెచ్చుకుంటారు. ఒకవేళ నేను చేతపడాలతో కనుక అల్లోపతికి డయాబెటిక్ వైద్యాన్ని పోలిస్తే చేతపడాళ్ళు ఆ అవమానానికి ఆత్మహత్య చేసుకుంటారు. అంత చెత్త సైన్స్ అది. అసలు అంటే మీరు చదివింది ఒకటి, కానీ ఈరోజు చూస్తే మీరు ఈవెన్ బసవతారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా డాక్టర్లను కూర్చోపెట్టి, లేదా నూరి గారు లాంటి డాక్టర్స్ని మీరు కూర్చోపెట్టి మీరు ఎంత స్పీచెస్ కానీ వాళ్ళకి చెప్పడం కానీ అడ్వైస్ కానీ ఇలా ఎలా చేయగలుగుతారు? ఓరియంటేషన్. మీ రీసెర్చ్ ఏంటి అసలు దీని వెనకాతల? రీసెర్చ్ ప్రజలమ్మా ఇప్పుడు రీసెర్చ్ ఏంటి, కొన్ని మిలియన్ల మంది. ఇప్పుడు ఈ కేసు తీసుకోమ్మా, ఈయన జీవితంలో నేను చూడలే. ఈయన క్యాజువల్గా నాకు వీడియో ఒకటిన్నారు TV9కి. దీనికి అప్పటికే నేను అడ్రస్ చేస్తే ఒక వ్యక్తి మీటింగ్ చేస్తే 25,000 మంది 30,000 మంది వరకు కూడా జనం కూర్చుని 10,000 నుంచి 25,000 మంది కూర్చుని 6 గంటల నుంచి 8 గంటలు విన్నారంటే ప్రపంచంలో ఏ దీని జరుగుతుంది నువ్వు చెప్పమ్మా ఒకసారి. ఇప్పుడు ఒక ఆధ్యాత్మికం తీసుకో, దాన్ని కూర్చోవచ్చు. లేదా ఒక సినిమా ఫంక్షన్ పెడితే కూర్చోవచ్చు. కానీ దాంట్లో చాలా ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి. ఒక హీరోనే కూర్చుని 6 గంటలు మాట్లాడితే ఎవడో ఏంటమ్మా? అది ఎంత పెద్ద హీరో మాట్లాడినారో, ఎంత పెద్ద ఆధ్యాత్మిక గురువు మాట్లాడినా అన్ని గంటలు ఏంటో జరగదు. మరి నాకు ఎందుకు అంతసేపు ఒక సైన్స్, ఒక బేకమోడు చెప్పే సైన్స్ ఏంటంటే రాత్రి 2 గంటల వరకు 10,000 నుంచి 25,000 మంది ప్లాస్టిక్ కుర్చీలకు వచ్చిన సామాన్య ప్రజలు ఎందుకన్నారు? పైగా నేను ఒక్క సెకండ్ కూడా ఆపను, బ్రేక్ కూడా ఇవ్వను, నేను తీసుకొని వాళ్ళకి ఇవ్వను. ఎలా విన్నారు? ఎందుకు విన్నారు? కొన్ని 100,000 మీటింగ్స్ దేశ విదేశాలు ఎలా మాట్లాడాను? ఏం చెప్పాను నేను? సబ్జెక్ట్ చెప్పాను. ఆ సబ్జెక్ట్ చెప్పబట్టి ఇప్పుడు ఈయన అన్న మాటలో ఒకటి గమనించారా? ప్రజలందరూ కూడా ఈయన అన్న మాటలో ఒక విషయం నేర్చుకోండి. హీఈస్ ఎ వెజిటేరియన్, టోటల్ బ్లైండ్, 176 కిలోలు. ఆ పరిస్థితుల్లో ఆయన కళ్ళు కనిపించి నన్ను చూసే అవకాశం కూడా లేదు, నన్ను కాదు ప్రపంచాన్ని చూసే ఛాన్స్ లేదు. కేవలం విని ఆయన ఇవాళ మీ ప్రత్యక్షంగా 81 కిలోలు ఆయన రిపోర్ట్లన్నీ చూసుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో తగ్గించుకుని చేశారంటే ఇలా ఎంతమంది ఉంటారు? ఈయన ఎలా ఉంటే డైరెక్ట్గా మా గ్రూపుల్లో ఉండే లక్షల మందికి నేను చేసే సర్వీస్ ద్వారా వేల గ్రూప్స్లో మా అడ్మిన్స్ 6 ఏళ్లలో ఎంతమంది ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ పొంది చేస్తుంటారు. ఒక్కడ గనక తేడా వచ్చి ఉంటే నన్ను ఊరుకుంటారమ్మా, సంపవతల పారేస్తారు. నిజంగా నా మూలం కిడ్నీ పోయింది అనుకోమ్మా, మాట వరుస కనుక్కుందాం. కిడ్నీ పోతే నన్ను అసలు వదిలిపెడతారు? పేషెంట్ ఉంటారు, కిడ్నీ పోతే ఎవరు చెబుతారు? డాక్టర్ చెబుతారు కదా. డాక్టర్ వీఆర్కే డైట్ అంటే నేను గిల్లుడు కాడలే, మామూలు గిల్లుతాను నేను. పెర్ర మొత్తం ఊడి చేతిలో తోలు చేతులకు వచ్చి గిల్లుతా, అన్ని ఛాలెంజ్ చేస్తావు. జైల్లో పెట్టాలంటాను రకరకాల. ఇవన్నీ దేనికంటారు? గెలిపించడానికే, ముగ్గులోకి లాగటానికి వాళ్ళే. నా ముందు ఓపెన్ ఛాలెంజ్కి వస్తే అప్పుడు చూపిస్తాను వాళ్ళ డొల్లతనం ఏంటో, సైన్స్కి ఏంటో. ఇప్పుడు ఎవరికైనా సొంత డైట్ మీద నమ్మకం ఉంటుంది. నేనున్నానమ్మా, నేను 100కు 100 మార్కులు తెచ్చుకుంటాను ఫలానా పేపర్లో అంటే అది నా ఆత్మవిశ్వాసం నిదర్శనం, అది నా ఆత్మవిశ్వాసం. సపోజ్ నువ్వు 1 మార్కు తెచ్చుకుంటే గుండు కొట్టించుకుంటాను అన్నానంటే నీవు ఎంత
పనికిమాలిన నాలెడ్జ్ ఉందో నీకని నేను బలంగా నమ్ముంటే నేను ఆ మాట అనగలను. 2 కోట్లు ఇస్తారు నీ బతుకు ఒక్కడి దగ్గర చూపించి అన్నానంటే అంత పెద్ద వ్యవస్థ నీ దేశించేనా? Correct. నువ్వెంత పనికిమాలుడో నేను నమ్ముంటాను. అవును. మన థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, మీరందరూ బల్బు వెలిగిందని కనుక్కున్నాడు అంటారు. కాదు, 10,000 పద్ధతిలో బల్బు వెలగదని కనుక్కున్నాడు. ఆ తర్వాతే వచ్చింది ఆఫ్టర్ ఒక పద్ధతిలో కనుక్కున్నాడు. కరెక్ట్. ఎక్స్పెరిమెంట్. ఇదేనంతే. నేను ఇది చెప్తున్నానంటే రెండో దానికి అవ్వదనే విషయం ఎందుకు అవ్వదని తెలిస్తేనే నేను దీనికి చెప్పగలను. కొంతమంది అంటారు తెలియక, నీది నువ్వు చెప్పుకోవచ్చుగా అది ఎందుకని. ఇప్పుడు నువ్వేమంటావు, నిప్పు నీళ్లు పోస్తే ఆరుతుందని నేను అంటాను. కాదు పెట్రోల్ పోస్తే ఆరుతుందని ఇంకోటి అంటాడు అనుకో, అలా ఆరదని నేను చెప్పాలి కదా. అవును. అంటే పర్లేదండి అది ఆరుతుందేమో నాకు తెలియదు కానీ అంటే నాకు కూడా ఏం తెలియనట్లెక్కే. నేను దాని గురించి కూడా చెప్పాలి కదా. లేదండి నిప్పు ఏమో పెట్రోల్ ఆరచ్చండి నాకు తెలియదండి, నాదైతే ఆరుతుందండి అన్నాను అనుకోండి, నాకంటే ఏదో ప్రపంచంలో ఉంటుంది. అంతే కదా. అది ఎందుకు ఆరదో నాకు తెలుసు. మీ ఇంటర్వ్యూలో మీ పంచులకు నేను నవ్వుతూనే ఉంటాను ఇలా యాక్చువల్లీ. కాదమ్మా, అసలు ట్రూ. నువ్వు నవ్వుతున్నావు, నేను ఏడుస్తున్నా. ఎందుకో తెలుసా, ఒక బేకాన్ చదివిన ఒక సామాన్యుడిని, నేను పెద్ద టాప్ స్టూడెంట్ కాదు, నాకుంది ఒకటి లాజిక్. ఒక లాజిక్ నేను నమ్మిందని బలంగా ముందు తీసుకెళ్ళటం. అరే నాకు అర్థమైన విషయం, ఇంత పెద్ద వ్యవస్థలో ఉండి ఇన్ని కోట్ల మంది రాక ఈ సమస్య ఏంటి, నాకు అవగాహన లేకపోయినా పర్లా, మీకు అవగాహన లేకపోవటం వలన ప్రపంచంలో అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా కోట్ల మంది మీ చేతిలో బలైపోతున్నారు. ఆ బలైపోయిన వాళ్ళు మీ అమ్మ నాన్న కూడా ఉంటున్నారు, మిమ్మల్ని కట్టుకున్న భార్య ఉంటుంది, మీ తాత ఉంటున్నారు, మీ పిల్లలు ఉంటున్నారు. మీ అజ్ఞానానికి, మిమ్మల్ని కష్టపడి మెడికల్ చదివించి చేసిన దానికి, డయాబెటీస్ పట్ల మీకు ఉండే అజ్ఞానానికి, మీకు నిజంగా మీ తల్లిదండ్రులకు మీరు ఇన్సులిన్ చేస్తున్నారంటే నిజంగా ఇంతకంటే డాబా మీద దూకు లేదా మేడ మీద దూకిపోవడానికి ఇంకో రీజన్ అయితే నాకైతే అవసరం లేదు. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు గత 10 ఏళ్ల నుంచి షుగర్ టాబ్లెట్ వాడుతున్నారు. ఓకే, ఇప్పుడు సడన్ గా ఆపేసి పెంటకుప్పల భార్య పాడేసి మీ డైట్ ఫాలో అయితే కంట్రోల్ అవ్వడం లేదు అని అంటే ఈ టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇవే ఉండవు కదా. సింపుల్ చెబుతానమ్మా, జాగ్రత్తగా. ఇప్పుడు నీకు ఒక పుండు పడింది అనుకుందా, ఇక్కడ తోలు లేచిపోయింది. ఇక్కడ తోలు లేచిపోయిందంటే అది పుడుతుంది కదా, నువ్వు మందు ఇచ్చినా మందు ఇవ్వకపోయినా కొన్నాళ్ళకి ఎలా అవుతుంది, ఫస్ట్ ఒక లేయర్ వస్తుంది 24 అవర్స్లో, 24 అవర్స్ తర్వాత వదిలేస్తే ఇంకో లేయరు అట్లా 15 రోజులకు నెల రోజులకు నీ చర్మం నీకు రికవర్ అవుతుంది. ఇది కదా సిస్టమ్. ఇప్పుడు నీకు పొద్దున్న లేవగానే ఒక పుల్ల ఇచ్చి పొద్దున్న లేవగానే ఆ పుల్ల పెట్టి దాన్ని పొడవమని చెప్పావు అనుకోమ్మా. అయ్యో అది ఎక్కడ చెప్తా. ఆ పుల్ల అంటే మన డయాబెటీస్ వాళ్ళ ముందు అదే ఇలా పొడిచామనుకోమ్మా పుల్ల, ఏం జరుగుతుంది, నువ్వు పొద్దున్న లేవగానే ఆ లేయర్ అంతా పోతుంది. మరుస రోజు కూడా మళ్ళీ ఒక లేయర్ పడుతుంది, నువ్వు మళ్ళీ పొడుస్తావు, మళ్ళీ పోతుంది. అది రోజు నీకు లేయర్ పట్టడం, నువ్వు దాన్ని పుల్లటి పడటం, నీ జన్మలో తగ్గుతుందా నీకు అది, ఆ పుండు తగ్గుతుందా? నువ్వు రోజు పుల్లటి పొడుస్తా అంటే తగ్గుతుందా? ఇది కూడా అంతే. రోజు నువ్వు 20 సార్లు పొడుస్తున్నావు అనుకో, నువ్వు పుల్లటి పొడవటం ఏంటి, నీ మందులు అయ్యి. అసలు నీ డయాబెటీస్ ఎందుకు వచ్చింది, డిప్రెషన్ తెలుసా? నిజంగానమ్మా సిగ్గుచేటమ్మా నిజంగా. నేను ఎన్ని 100 మీటర్లు ఈయన అడిగితే ఈయన చెప్తారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా 1000 మంది డయాబెటీస్ జస్ట్ ఈయన ముందుకు వచ్చి ఈయన సత్యనారాయణ గారు అడిగే క్వశ్చన్ నేర్చుకోమని ఈయన చెప్పాడు. ఈయనకుండే సబ్జెక్ట్కి ఏం చెప్తారు షుగర్ ఉన్న వాళ్ళకి మీరు డైట్? అదేనమ్మా, ఇప్పుడు ఈ పుల్ల పెట్టి పొడుస్తున్నారు చూసామా, అందుకని నేనేమంటాను, పుల్ల తీసి అవతల పారాయణ అంటారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఒకేసారి పుల్లటి పొడవటం మానేస్తే ఎలా అంటున్నావు. అరే పుండు రోజు హాని చేస్తుంటే ఒకేసారి పట్టి తీసావతల పారేగా దరిద్రాన్ని. రైట్, ఆ దరిద్రం తీసావతల పారేగా. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ మేజర్గా 2 రకాలమ్మా. టైప్ 2 అంటే ఒళ్ళు బలిసి తెచ్చుకునేది, ఇది అందరికీ ఉండేది ప్రపంచంలో, కోంపకొకడు ఉన్నాడు ప్రపంచం అంతా. టైప్ 1 డయాబెటీస్ అంటే పిల్లల్లో విధిశాపంతో వచ్చేది, వాడి ప్యాంక్రాస్ డెడ్ అయిపోతుంది. దీనికి మోహన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐసీఎంఆర్కి నేను గైడ్లైన్స్ ఇచ్చాను, ఏమి ఇచ్చాను, ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా టైప్ 1లో పిల్లలు చనిపోతారు అని చెప్పాడు. ఓకే, అది నిజానికి వాళ్ళు నమ్మే సిద్ధాంతం అది. టైప్ 1 డయాబెటిస్ పిల్లలు ఒక్కరోజు ఇన్సులిన్ తీసుకోకపోయినా చనిపోతారని. నేను కొన్ని వేల మందిని ఒక్క పూట ఇన్సులిన్ ఇవ్వకుండా సిపెప్టైడ్లు ప్యాంక్రాస్ మొత్తం రికవర్ చేశాను విత్ డైట్. మొదటి రోజే ఇన్సులిన్ పెంటకుప్పలో పారాయించి ఆయనకు ఓపెన్ సవాల్ కూడా ఇసిరా. సరే వీళ్ళు ఎట్టాక సవాల్ తీసుకునే స్టేజ్లో ఉండరు అనుకోండి, అది వేరే విషయం. నేను ఎంత గిలినా గిలుచుకుంటారు. ప్రకాష్ రాజ్ అంటే గిలిచుకోవాలని, వీళ్ళు కూడా అంతే, నేను గిలుచుకుంటారు అంతే, అంతేగాని ఎదురు రెస్పాండ్ అవ్వరు. అయితే ఏం జరుగుతుందో తెలుసు, అయితే మొత్తం బుట్ట కిందేసి మోతేసేయటం, అందులో సమస్య లేదు. ఎందుకంటే ఓపెన్కి వచ్చారనుకోమ్మా, ఎందుకు రారు తెలుసా వాళ్ళు. రామకృష్ణ ఓపెన్కి వస్తే వచ్చిన ప్రతివాడు ఏమంటాడు తెలుసా, ఎవడరా నువ్వెవడరా, నువ్వు అకౌంట్ చేసుకోక ఎందుకు వచ్చావరా అంటాడు తప్ప, నేను చెప్పిన సబ్జెక్ట్కి నేను చూపించిన టెస్ట్ మూలకి అదే సమాధానం చెప్పలేడు. రైట్. ఇప్పుడు ఇవాళ నాట్ ఓన్లీ డయాబెటీస్ లైఫ్ స్టైల్ కాదమ్మా,
క్యాన్సర్ తగ్గినందుకు 2018లో చైనా ప్రభుత్వం 1000 మంది తగ్గినందుకు నాకు ఆంకో న్యూట్రిషనిస్ట్ అనే అవార్డు ఇవ్వడం కాకుండా చైనాలో చాంగ్చుంగ్ ప్రొవిన్స్లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్ నా పేరు పెట్టారు మెడికల్ సెంటర్ అని. నేను తర్వాత అనేక సెషన్స్ ఆంకాలజీ వాళ్ళు కండక్ట్ చేయడం ఇవన్నీ తెలుసు. అనేక కొన్ని వందల మంది చెక్కిన టెస్ట్ మొదలు పెట్టడం నేను ఇక్కడ కూడా చేసినాయి. ఇవాళ ఎస్ఎల్ఈ లాంటి క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అట్లా ఎందుకు సమంతాకు ఉంది మయోసైటిస్. మీరంతా చూసుంటారు సమంతాకు మయోసైటిస్ రాగానే సడన్గా దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. అబ్బో సమంతా జబ్బు అంటారు, అది తగ్గదంట అని ఆవిడ చెప్పటం, ఒక్కో డాక్టర్ వీడియోలు చేయటం, అది తగ్గదంట తగ్గదంట తగ్గదంట. ఈ నెలలో నేను తగ్గిన 6 చూపితే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? అదే మయోసైటిస్ తగ్గిన 6 డజన్. డైట్ సింపుల్, ఇది అబ్బాయి పోద్ది నెలలో తొక్కలో మయోసైటిస్ అంటే మీ ఉద్దేశం ఆటోఇమ్యూన్ డిసీజెస్ పోతాయి. ఆటోఇమ్యూన్ డిసీజెస్ విత్ డైట్. సమంతాకు వచ్చిన మయోసైటిస్ తగ్గిన నా దగ్గర అనేక కేసులు ఉన్నాయి. ఏమంటారు ఫిట్స్ వచ్చి గిలకలు అనుకుంటారు రిపోర్ట్లు చూస్తే. నేను ఓపెన్గా విఆర్కే డైట్ అఫీషియల్ అనే నా ఫేస్బుక్ పేజీలో ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాడు ఎవడైనా సరే డైరెక్ట్ వెళ్ళి చూసుకోండి విఆర్కే డైట్ అఫీషియల్ పేజీలో, లేదా హైదరాబాద్ రామకృష్ణ హెల్త్ లైన్లో నేనుంటా. నా వాట్సాప్ నెంబరు ప్రపంచం మొత్తం తెలుసు. నన్ను కలవండి. మీకు ఎన్ని టెస్ట్ కంటే ఎస్ఎల్ఈ తగ్గిన ఏఎన్ఏ పాజిటివ్లు 8, 10 ఉంటే అన్ని నెగిటివ్కి వచ్చిన ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ విధానంలో జరగల. రొమటాయిడ్ ఆర్థరైటిస్ నెలలో జరిగిన ఎగ్జాంపుల్స్ నా నెత్తి మీద జుట్టు ఊడిపోయిన ఇస్తా. ఓన్లీ డైట్తో ప్రపంచం అసాధ్యమనే ఆటోఇమ్యూన్ల దగ్గర నుంచి సోరియాసిస్లు, ఎగ్జిమాలు 25-30 ఏళ్ల నుంచి ఉండే క్రానిక్ అల్లోపతి కాదు కదా మిగతా వ్యవస్థల్లో కూడా ఓన్లీ ఫుడ్, ఓన్లీ విఆర్కే డైట్ ఇన్ని తగ్గించిన ప్రతి డిసీజ్కి ఏఎంహెచ్కి పెంచిన 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి పిల్లలు లేని వాళ్ళకి 5-6 ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన వాళ్ళకి 1 మంత్లో కన్జీవేట్ చేసిన 1000 కేసులు నేను ఇస్తా. ఇప్పుడు వైట్ క్లాస్ తీసుకో మా ప్రపంచ చరిత్రలో ఇప్పుడు ఈయన్ని తీసుకో నా పక్కన కూర్చుని ఆయన జస్ట్ ఇంటి దగ్గర కూర్చుని నన్ను కూడా కలవకుండా నా సలహా కూడా తీసుకోకుండా 81 కిలోలు 21 ఇంచెస్ వెయిట్ లాస్. ఈయన నా డైట్ తగ్గిన వాళ్ళలో లిస్టులో వేస్తే ఈయన 1000 లిస్టులోనో 1000 తక్కువ లిస్టులోనూ ఉంటారు. ఈయనకంటే బరువు దగ్గర 2,000 మంది ఉన్నారు. ఇది ప్రపంచం అందరికి తెలుసు. కాకపోతే ఈయన బ్లైండ్గా ప్లస్ ఒక ఇలా చిత్తశుద్ధితో చేయటం వల్ల నేను ఇన్స్పిరేషన్ ఫీల్ అని కాబట్టి వాళ్ళు నా దగ్గర కూర్చొని ప్రపంచంలో నాకు ఎంతో మంది ఉన్నా ఎవ్రీడే వస్తూ ఉంటారు. పిలవడానికి కూడా కారణం అది. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం మేమంతా కూడా నాకు నా డైట్ తో 90 కిలోలు 100 కిలోలు తగ్గటం అంటే మంచినీళ్ళు తాగినట్టు. అది కూడా పూర్తి సైన్స్ తో. పైగా నేను మిగిలిన మళ్ళీ చిట్కాలు చెప్పను, నేను పూర్తి సైన్స్ చెప్తా. ఇప్పుడు ఈయన అడిగితే ఈయన 4 గంటల సైన్స్ చెప్తారు మీకు. నేను కూడా అసలు నేను ప్రజలను అలా తయారవ్వాలని కోరుకున్నా. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు నా దగ్గరికి రామకృష్ణ హెల్త్ పేషెంట్స్ వస్తారమ్మా క్యాన్సర్ కోసమో లేకపోతే డయాబెటీస్ ఇతరని. నేను మిమ్మల్ని ఇక్కడ క్యాన్సర్ తగ్గించడానికి డయాబెటీస్ తగ్గించడానికి కూర్చోలేదు. ఇక్కడ ఆ తగ్గే నాలెడ్జ్ మీకు నేర్పడానికి ఉన్నా. ఫస్ట్ నన్ను కలిసే ముందు పైన మాది సెషన్స్ ఉన్నాయి. క్యాన్సర్ సెషను, లైఫ్ స్టైల్ డిసీజ్ సెషను 3.5 అవర్స్ సెషన్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ సైన్స్. నేను పబ్లిక్ వీడియోలు రిలీజ్ చేయలేదు, ఓన్లీ అక్కడే ఉంటాయి. అక్కడ చూసి రండి అంటారు. అసలు చూసి వచ్చిన డౌట్ అడగడం చూస్తానంట. అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి అంటే కీమోథెరపీలు ఈ ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండానే మీరు చెప్తున్నారు, లేకపోతే వాటితో పాటు ఇది తీసుకోమంటున్నారు? అమ్మ నేను ఒక సూట్ క్వశ్చన్ అడగనా సార్? అల్లోపతి పెద్ద వ్యవస్థ కదా, జలుబుకు మందు ఉందా? ఏం లేదు, జలుబు తీసుకుంటే వారం రోజులు లేదంటే దగ్గుకుందా? జ్వరం నా 1 రోజులో తగ్గేతుందా? 4 రోజులు కదా, నువ్వు వేసుకుపోయి 4 రోజులు కదా. డయాబెటీస్కి మందు ఉందా? మందు అంటే మళ్ళీ వేసుకోకుండా మందు వేసుకోకుండా మామూలుగా ఉండగలిగే పరిస్థితి ఉందా? బీపీకి ఉందా? చచ్చే వరకు. థైరాయిడ్కి ఉందా? చచ్చే వరకు. పీసీఓడికి ఉందా? బోర్డు గ్యాస్కి ఉందా? చెప్పండి. గ్యాస్కి ఉంటే మన గ్యాస్ట్రాంటాలజిస్టులు అన్ని వేల కోట్ల హాస్పిటల్ కట్టగలరా? వాళ్ళ దగ్గర ఫస్ట్ రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకున్నాక వచ్చినప్పుడు ఇప్పుడు కలిసి చుట్టూ తిరుగుతున్నాడు కదా గ్యాస్ ట్యాబ్లెట్ కోసం. అందుకే కదా వాళ్ళంత పెద్ద మేళ కట్టగలిగింది. నిజం గ్యాస్ తగ్గి ఉంటే వాళ్ళంత కట్టరుగా. విషయం చెబుతున్నా. అయిపోయింది. సోరియాసిస్కి ఉందా? ఎగ్జిమాకు ఉందా? ఎబోలాకు ఉందా? సార్స్కి ఉందా? దేనికి ఉందని క్యాన్సర్కి ఉంటుందమ్మా? క్యాన్సర్ కనుక్కోండి, దగ్గు పేరు ఉంటే నాకు ఒకసారి గూగుల్ కొట్టేది ఏం కొట్టి చెప్పండి. మరి ఇప్పుడు మీ డైట్ తో క్యాన్సర్ తగ్గిస్తానంటున్నారా? నేను డయాబెటీస్ రివర్స్ నాకు ఎందుకు తగ్గుతుంది జాగ్రత్త గమనించండి. ఈ ప్రపంచం అంతా ఫెయిల్ అయ్యటానికి నేను నా డైట్ సక్సెస్ అవడానికి కారణం ఏంటని చెప్పనమ్మా. నువ్వు ఆయుర్వేదం తీసుకో, హోమియో తీసుకో, ఇంకోటి తీసుకో. ఇందాక చెప్పిన వాళ్ళే కాదు వీళ్ళు కూడా తగ్గచ్చలేరు. అంటే కొన్ని కేసెస్లో కొంతమంది పాత్ర వాళ్ళు కొన్ని కేసెస్ చేయగలిగారు తప్ప ఇన్ జనరల్ చూసుకుంటే వీళ్ళు ఎవరో చేయలేరు కదా. వీళ్ళెవరో చేయలేని నా డైట్ మాత్రం ఎందుకు చేస్తున్నా తెలుసమ్మా? ఒక సైన్స్ ఉంది. వీళ్ళంతా ఒక వరవలో ఉంటారు, ఒక జబ్బు వస్తే మందు ఇవ్వాలని. ఈ ప్రపంచంలో జబ్బిస్తే మందు ఇవ్వాలనే ఆలోచన చేయటం అంత బండ బూతు నీచమైన పని, మానవ జాతి పట్ల ద్రోహం ఇంకోటి లేదు. జబ్బు వస్తే మందు కనిపెట్టడం ఏంటి? జబ్బు వచ్చిన రూట్ కాజ్ సరి చేయాలి, ఆటోమేటిక్గా పోతుంది. ఇప్పుడు ఈయన లావ్ అయ్యారు, లావ్ అవటం ఒక కారణం ఉంది, ఆ కారణం సరి చేస్తే లావ్ తగ్గిపోతుంది. నీకు డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ అంటే ఒక కారణం ఉంది, ఆ కారణం మూల కారణం రూట్ కాజ్ని సరి చేస్తే ఇది పోతుంది. అది సరి చేసేది కేవలం ఆహారమే. మందు ఇవ్వటం ఏంటి?
అంటే ఆహారం వల్ల కాదు, మెంటల్ టెన్షన్ వల్ల కూడా బీపీ షుగర్లు వస్తున్నాయి, దాన్ని ఫుడ్ ద్వారా మనం కంట్రోల్ చేయలేమని అంటున్నారు అమ్మ కదా. అది కాదమ్మా, దీని ద్వారా వాళ్ళు చేయగలరు పని. అమ్మ ప్రపంచంలో వనగానే ఏమవుతుందో చెప్పనా, సార్ ఫస్ట్ లిమిట్ చేయటం నేర్చుకోండి అమ్మా. ఇప్పుడు నేను డయాబెటీస్ తగ్గింది, సురాస్ తగ్గింది, టైప్ 1 తగ్గింది, లేదా ఎస్ఎల్ఈ తగ్గింది అన్నాను అనుకోమ్మా, నువ్వు చచ్చిపోయాలని బతికించగలవా? లేదా ఇంకోటి ఏంటి అని నేను చెప్పాను. ఉదాహరణ చెప్తాను. కొంతమంది ఎర్రువాగుడు అవుతారు. ఒక ఆయన అంటే నేను నువ్వు సర్జరీ చేస్తావా అంటాడు. ఊరి అమ్మ కూడా నేను ఎక్కడ చెప్పాను బాబు సర్జరీ చేస్తానండి, నువ్వు చేసుకో. నేను అతన్ని అడుగుతాను, నువ్వు పలానా సర్జరీ చేయగలను అంటావు, నువ్వు క్రాఫ్ వేయగలవా, నువ్వు గడ్డం గీయగలవా అంటాను, నేను వేస్తావా? చేయలేవు కదా నువ్వు. ఎవరి పని నీ పని ఇది. అవును. నువ్వు విమానం తోలగలవా లేదా రైలు తోలగలవా అంటే నువ్వు తోలలేవు కదా. నువ్వు గొప్పడు పెట్టా అంటే అందరూ అన్నీ చేయలేరు. అవును అవును. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతాడు, బాగా డ్యాన్స్ చేయలేడు. నువ్వు డ్యాన్స్ చేయలేడు అంటే పాడగలటం సంగతి మాట్లాడు. ప్రభుదేవ బాగా డ్యాన్స్ చేస్తాడు, బాగా పాడలేడు. ప్రభుదేవ పాటలు రావు అంటే ప్రభుదేవ డ్యాన్స్ చేస్తాడు, అంతవరకు మాట్లాడు. నేను ఏం చేయగలనా నువ్వు దాని గురించే మాట్లాడు. నువ్వు వచ్చి చచ్చిపోయాలని బతికిస్తావా, అన్నీ తగ్గిస్తా నేను చెప్పారంటారు, అన్నీ తగ్గిస్తాను. ఈ పకోడీ వాళ్ళందరూ కూర్చుని ఎదవని చెప్తా ఉంటారు. అరే నా ఓపెన్గా నా టెస్ట్ పనులు ఉన్నాయి, నువ్వు చెయ్యి, చూస్తాను. నేను చేసింది నువ్వు చెయ్యి. అసలు నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో బేకమ్మ నా పనులు నేను చూసుకుంటా ప్రశాంతంగా రోజుకు ఇంగ్లీష్ సినిమా చూసుకుంటా హాయిగా బతికి నేను 6 ఏళ్ళ నుంచి పిల్ల మొత్తం కొంప కూడా అంత వదిలేసి ఆశ్రమం మరి ఇక్కడ కూర్చుని పబ్లిక్ కోసం చేయాల్సిన అవసరం ఏంటి 360 రోజులు. నువ్వు చాక నువ్వు ఎప్పుడైనా నువ్వు చేయడాలో ఉపయోగపడి నేను వచ్చి చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది నా వాళ్ళందరినీ నేను పోగొట్టుకున్నా. నా బంధువులు, నా ఫ్రెండ్స్, నీ మొదలష్టప్పుడు డయాబెటిక్ మందులు ఇంకో దాన్ని నమ్మి తిరిగి కళ్ళు పోగొట్టుకుని, కిడ్నీలు పోగొట్టుకుని, చిన్న వయసులో చనిపోయి బోల్డ్ మంది నేను పోగొట్టుకున్నాను. కాబట్టి నా కుటుంబంతో పాటు ఎవడో పోగొట్టుకోకూడదని ఇది కూర్చుని ఎంత చేసి ఈ వ్యవస్థని నేనే చెప్పాలి. ఇది నేనే ఎందుకు చెప్పాలంటే ఇది ఇక్కడ ఉందో సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఉన్నాడు నాకంటే ఉన్నాడు 1,00,000 మంది ఉంటారు. వాడెవడికి ధైర్యం ఉండదు, ఇంత పెద్ద వ్యవస్థను ఎదిరించే ధైర్యం ఉండదు. అలాంటప్పుడు నీకు ఎంత సబ్జెక్ట్ ఉంటే ఎవరికి ఉపయోగం? 2 ధైర్యం ఉంటుంది. నేను చాలా పియల్గా ఓ రాజబాబు గారి వాయిస్ లాగా అలా ఉంటుంది నాది, ఫర్ ఎగ్జాంపుల్. లేదా కట్అవుట్, నేను అలా అంటలేదు. నాకు ఒక కంటికి కనిపించిన పర్సనాలిటీ ఉంటుంది, లేదా నా వాయిస్ స్ట్రాంగ్గా ఉండదు, లేదా నాకు వాక్చాతుర్యం లేదు. ఈ క్వాలిటీస్లో ఏది లేకపోయినా నన్ను తొక్కేస్తారు. ఇవన్నీ నాకున్నప్పుడు నేను కానీ నోరు మూసి కూర్చుంటే ప్రపంచానికి నాకంటే ద్రోహి ఇంకోటి ప్రపంచం పట్ల. ఇది నేను బలంగా నమ్మాను, నేను చెప్పగలన్నాను కాబట్టే దీన్ని ప్రపంచ పటంలో పెట్టి తీరతాననే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అన్నాను. అంటే బిఆర్కే డైట్ లో షుగర్ కి సంబంధించి అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ గా ఉంటుందా లేకపోతే అమ్మ పర్సెంట్ కొంతమంది అడిగే సిల్లీ క్వశ్చన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ కుళ్ళు జోక్ నేను కొంచెం 6 ఏళ్ళ నుంచి అంటున్నానమ్మా. ఈ కుళ్ళు జోక్ ఏంటంటే ఎట్టెత్తాడండి రామకృష్ణ గారు అందరికి ఒకే రకంగా ఎట్టెత్తాడు అంటే నువ్వు మాత్రం ఏమన్నా మెట్ఫార్మ్ కోసం ఏమన్నా మన వంటింట్లో మెట్ఫార్మ్ బజ్జీలు ఏమన్నా వేరే రకంగా బజ్జీలు వేయించి కొంచెం ఉప్పు కనపడిన తక్కువ పెట్టేస్తున్నావు ఏంటి? మనం ఆ మందు బిళ్ళకి ఇచ్చేది, మనం కూడా ఆ మందు బిళ్ళకి ఇచ్చేది. నువ్వేం చూసినా అదేగా, ఎట్టాకు తగ్గదు కదా. మీరు ఎంత ఇస్తే ఏంటి? ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే విఆర్కే డైట్ ఈజ్ క్వాంటిఫైడ్ అమ్మా. నేను పక్కాగా క్వాంటిఫికేషన్ ఇస్తాను. ప్రతిదానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. నా డైట్ గురించి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, పిచ్చివాగుడు కాదు అది. నా డైట్ అన్నాళ్ళకి ఈయనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. ఏమనుకున్నాడు, ఎలా మాట్లాడతాడు నా గురించి. నేను ఒక షుగర్ పేషెంట్ ఉంటే ఆడు బరువు తగ్గాల పెరగాల. నా డైట్తో షుగర్ పేషెంట్ ఒక 100 కిలోలు ఆడు ఉండి 60కి రావాలనుకుంటే ఆడు 60కి వస్తా 3 నెలలు షుగర్ తగ్గుతాడు. షుగర్ ఆల్రెడీ వాడు మజిల్ తినేసి ఉండి ఒక 50 కిలోల పేషెంట్ 30 కిలోలకి వెళ్తే ఆడు 20 కిలోలు గెయిన్ అవుతా షుగర్ తగ్గుతుంది. విఆర్కే డైట్ ఈజ్ నాట్ వెయిట్ లాస్ డైట్. విఆర్కే డైట్ ఈజ్ ఐడిల్ వెయిట్ డైట్. తక్కువవాడు ఎక్కువ అవుతాడు, ఎక్కువవాడు తక్కువ అవుతాడు. కాకపోతే సమాజంలో అంతా మా బాణపట్ల బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇదంతా విఆర్కే డైట్ అంటే వెయిట్ లాస్ డైట్ అని పడింది అంతే. ఇప్పుడు బీపీ కూడా మీరు అలాగే చెప్తారా సార్? తక్కువ బీపీ ఊరే పోతుంది, అంతా షుగర్ కంటే ముందు పోతుంది. అంటే మీ దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే చెప్తారా? ఒక చిన్న నా డైట్ యూట్యూబ్ లో చూసి ఎవరు మళ్ళీ చెప్తున్నాను, షుగర్ బీపీ నాకు కలవసం లేదు. నేను రామకృష్ణ హెల్త్ చూసేది నాకు ఒళ్ళు తగ్గాలి ఎట్టండి కోసం కాదు. నేను క్రానిక్ డిసీజెస్, కిడ్నీ పోయిన వాళ్ళు, లేకపోతే ఏఎన్ఏ పాజిటివ్లు, రొమటైడ్ ఆర్థరైటిస్లు, సూరియాటిక్ ఆర్థరైటిస్లు, క్యాన్సర్స్, ఎస్పెషల్లీ క్యాన్సర్స్. రోజుకు 40-30-40 మంది నేను క్యాన్సర్స్ అన్న చూస్తాను, కొత్త వాళ్ళండి. మెయిన్ క్యాన్సర్ ఏ స్టేజ్ అయినా తగ్గుతాయి. అట్లానే డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు కానీ అన్ని క్రానిక్ చూస్తానమ్మా. చాలా కాంప్లికేటెడ్. డయాలసిస్ పేషెంట్ కూడా చూస్తున్నారా మీరు? ఏముందమ్మా ఇదంతా అంటే ఒకటమ్మా, మా డయాలసిస్ వాటిలో ఏమవుద్దమ్మా, నీకు సింపుల్ విషయం చెప్పరా. వీళ్ళు కిడ్నీ అన్నారు కదా, ఈ ప్రపంచంలో కిడ్నీ ఫెయిల్యూర్కి ది బెస్ట్ మార్గం ప్రపంచంలో బయటకు వచ్చేది, నేను తొందరలో సైన్స్ పేపర్ వేసి మరి చూపిస్తా. అది ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ విఆర్కే డైట్. ఎందుకో చెప్తాను, స్పష్టమైన సైన్స్ చెప్తా. కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు
ఒకటి లాంగ్ టర్మ్ డయాబెటీస్ డయాబెటీస్ ఎక్కువ కాలం అయిన తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి వస్తుంది. నిజానికి డయాబెటిక్ మూలన కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన. డయాబెటీస్ కంటే ముందే విగ్రహం సమస్య డయాబెటీస్ నెఫ్రోపతి, అంటే డయాబెటీస్ కారణంగా కిడ్నీలు పోవటం కదా, ఇది ఒక ప్రధాన రీజన్. రెండో ప్రధాన రీజన్ బీపీ అమ్మ. బీపీ, దానికి వాడే మెడికేషన్స్. బీపీకి వేసే ప్రతి బిళ్ళ కిడ్నీని కొలబడి చంపుతుంది. ఓకే. అట్లనే బీపీ మీకుంటే కిడ్నీ వెంటనే కొట్టేస్తుంది. ఇదొకటి. ఈ రెండు ప్రధాన కారణాలు. మూడోది మన స్టాటిన్స్ ఉంటాయి కదా, బుజ్జి స్టాటిన్స్, వాటి పర్పస్ కొలెస్ట్రాల్ తగ్గించడం, వాటి పిండా కూడా పక్కన పెడితే కిడ్నీని ఇమీడియట్గా ప్రొవైడ్ చేయడంలో స్టాటిన్స్ పాత్ర చాలా కీలకం. అట్లానే పెయిన్ కిల్లర్. నాకు ఒళ్ళు నొప్పి వచ్చింది, మూతి నొప్పి వచ్చింది, ముడ్డు నొప్పి వచ్చింది, మందు షాపులకు కొన్నా మన ముద్దుల డాక్టర్లు మనకు పెయిన్ తగ్గడానికి రాసిన లాంగ్ టర్మ్ కొంచెం దాశారా కిడ్నీలు పుచ్చగా పగిలినట్టుకోలేదు, మామూలు పగలటం కాదు. అంటే మూడు ప్రధాన కారణాలు. 90 అట్లా నీళ్లు తాగరు. చాలామంది చూడు, నీతో నాతో బయట వాళ్ళతో ఇక్కడ టీవీ చూస్తున్న అందరూ చూడండి, మీరు ఎన్ని నీళ్లు తాగుతారు నిజంగా ఆత్మపరిశీలన చేసుకోండి. మర్చిపోతాం పనిలో, తెలుసు వెళ్ళి తాగాలి అంటే 1.5 లీటర్ 2 లీటర్లు తాగట్లా. నేను బలవంతంగా 4 లీటర్లు తాగిస్తానమ్మా. షుగర్ ఈ ప్రపంచంలో పోయేది టైప్ 1 టైప్ 2 గ్యాంగ్రీన్తో సహా ఒక్క మందు వాడకుండా 100% రివర్స్ అయ్యేది ఏ డైట్తో ప్రపంచంలో, నా డైట్తో. అంటే నేను డయాబెటీస్ పోగొడతా చేస్తాను. బీపీకి అడ్రస్ లేకుండా చేసి 1,000,000 మంది చేస్తే 1,000,000 మందికి నెల నుంచి నెలన్నరలో బీపీ తగ్గి తీరాల్సిందే. షుగర్ అంటే నేను చూపించడానికి టెస్ట్ రిపోర్ట్లు ఉంటాయి కానీ బీపీ రిపోర్ట్లు చూపించలేం కదా. బీపీ అసలు ఇంతే దెబ్బ పోవాల్సిందే. ఈ రెండు పోతున్నాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి, ఎస్ఎల్ఈ లాంటి క్రానిక్ డిసీజెస్, అల్లోపతిలు గుడ్లు తేలేసే క్రానిక్ డిసీజెస్ నెలలో దొక్కుతాయి. మందులు పెంట కుప్ప పారేస్తారు మొదటి రోజు. ఆ పెంట స్టెరాయిడ్స్ ఇవన్నీ గ్రాడ్యువల్ పీక్ అవుతా పారేస్తాను. నేను మందులే లేకుండా చేస్తే ఈ మూడు ప్రధాన కారణాలు. 4 లీటర్ నీళ్లు తాగిస్తా, జంక్ ఫుడ్ అలవ్ చేయను, నేచర్ ఇస్తే అది ఇస్తాను. ఎందుకు పోద్దమ్మా? 7 అంకాలు చెప్పి తీసుకొట్టేవాళ్ళకి ఒక్కొక్కరిని ఎందుకు పోద్ది? కిడ్నీ పోవటానికి మూల కారణం 4 ఈ ప్రపంచంలో తగ్గించే ఒకే ఒక్క విధానం వీఆర్ డైట్. కిడ్నీ పోవటం ఏంటి? అడ్డగడితే ఎవడాడు వాగేది? నేను ఆల్రెడీ నేను టీవీలో కూడా యాంకర్లు చెప్పాను. నా మూలన ఎవడన్నా ఇంటర్వ్యూలో, చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. ఎవడైనా టీవీ కిడ్నీ పోయింది రామకృష్ణ మూలన అంటే టక్కన లైవ్లో తీసుకొచ్చాడు. నన్ను పిలిచి నేను ఎట్టాగో తెలుస్తాను, మీ అందరికీ తెలుసు. నన్ను లైవ్లో తేండి. ఆడు ఉంటాడు, కిడ్నీ పోయింది చెప్పిన గీతల మల్లేసేవాడు ఒకడు ఉంటాడు, ఈడి పోయిందిరా అని చెప్పిన ఒకడు ఉంటాడు, హాస్పిటల్కి వెళ్తే చెప్పిన గీతల మల్లేసేవాడు. ఆ గీతల మల్లేసేవాడిని నన్ను కలపండి. ఈ అమ్మాయికుడికి ఏం తెలుసు? ఎవరికి కిడ్నీ పోయింది అనుకోండి, ఓ 4 ఏళ్ళు చేసారా, ఓ 10 రోజులు చేసారా కిడ్నీ పోయిందని అంటారు. నిజానికి కిడ్నీ పోవాలంటే దశాబ్దం పైన పడుతుంది. 4 రోజులు చేసుకున్నాడు. అసలు ఇంకా అద్భుతమైన గీతల మల్లేసే పాయింట్ ఏంటి చెప్పిన, మన శరీరంలో 3 ఉంటాయమ్మా. ప్యాంక్రియాస్ ఉంటుంది, అలానే లివర్ ఉంటుంది, కిడ్నీ ప్రధాన ఆర్గాన్స్, ప్రాసెసింగ్ ఆర్గాన్స్, ప్యాంక్రియాస్, కిడ్నీ, లివర్. అలానే ఆహారంలో 3 ఉంటాయి. ఒకటి గ్లూకోజు, ప్రోటీన్, ఫ్యాట్. గ్లూకోజ్ని ప్రాసెస్ చేయడానికి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంది, ప్రోటీన్ ప్రాసెస్ చేయడానికి కిడ్నీ ఉంది, ఫ్యాట్ని ప్రాసెస్ చేయడానికి లివర్ ఉంది. ఇవి పంచుకుంటాయి ఒక్కొక్కటి. మీ స్టూడియోలో కూడా మీరు విధులు పంచుకున్నట్టు ఇక్కడ కూడా విధులు పంచుకుంటాం కదా. నేను పెట్టింది ఏంటి? ఫ్యాట్ ప్రాసెస్ చేస్తే లివర్, ఫ్యాట్ లివర్ ప్రాసెస్ చేస్తే కిడ్నీ ఎట్టపోద్ర పరిమాణాలు ఎదవలారా, ఎట్టపోద్ర ఎదవలారా. దాని మొహం చూడదు. ఫ్యాట్ వెళ్ళి కిడ్నీని ఎట్టపాటు చేస్తే గేదల మళ్ళీ నవ్వుతారు. వీళ్ళు నవ్వుతారని సిగ్గు కూడా లేదు వీళ్ళకి. నేను అందుకంటే 7 అంకాలు చెప్పేసి కొట్టను ఒక్కొక్కడిని. అలానే ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ఎవడైనా నా డైట్ వల్ల కిడ్నీ పోయింది అని ఒక డాక్టర్ అన్నాడు ఒక, నేను వెంటనే ఇచ్చి సమాధానం తెలుసా, అరే పనికి నేను అంటే ఆ అన్నాడు, నేను అందరిలో అనుమానించ, అరే పనికి మాలాడా ఆడెవరకు పోయిందని విన్నాను, నువ్వు చెబుతున్నావు బాగానే ఉంది. నువ్వు డాక్టర్ కదా, నీకు సైన్స్ తెలుసు కదా, కాపీ కొట్టకుండా ఏదో పాస్ అయ్యి వచ్చావు కదా, డిగ్రీ ఇంటర్మీడియట్ చదివావు, మెడిసిన్ చదివావు, తర్వాత చదివావు కదా. ఏ టెక్నాలజీతో నా దాంట్లో ఏది వెళ్ళి పాడు చేసింది చెప్పరా వెళ్ళి ఏది వెళ్ళి ఏది పాడు చేసింది? నా దాంట్లో వాల్నట్లు వెళ్ళి కిడ్నీని పాడు చేసిందా, బాదం వెళ్ళి పాడు చేసిందా, పిస్తా పాడు చేసిందా, కూరలు వెళ్ళి పాడు చేసిందా, ఏమి వెళ్ళి పాడు చేసిందా కిడ్నీని? అంటే ఊరినే ఒక గేదల మళ్ళీ దొనపోతుంది దొనగట్టి అంటావా? ఏ వెళ్ళి పాడు చేసిన కిడ్నీ సైన్స్ చెప్పలేవా? చవట. నువ్వెందుకు సైన్స్ చెప్పలేవు? చవటవి అంటే పోయిందా? ఇది కొన్ని సిల్లి కార్డియాలజిస్టులు కూడా కొన్ని అజ్ఞాన కార్డియాలజిస్టులు ఉంటారు. నేను ఈ సందర్భం కార్డియాలజిస్ట్ కాపని చెబుతున్నాను. బెంగళూరులో ఒక డాక్టర్ ఉన్నాడు, ఇక్కడ కూడా ఈ మధ్య కొంతమంది డాక్టర్ల విచిత్ర ద్వారా చూస్తే వాళ్ళు పేషెంట్లకు ఏం చెబుతున్నారంటే బహిరంగంగా వీడియోలో నిజంగా దిగ్భ్రాంతి చెందారు. రామకృష్ణ నాయుడు ఒక వారం చేశారంట, ఒక వారం స్టాటిన్ మానేరంట. స్టాటిన్ మానేయగానే గుండె జబ్బు వచ్చేసి ట్రిపుల్ వెసల్ డిసీజ్ వచ్చేసిందంట. చూపిస్తున్నారు వీళ్ళు. అసలు ఎంత నవ్వు వస్తుందంటే ఆ నాలెడ్జ్ తీసుకెళ్ళి ఆ మేధావులు టీవీ దగ్గర చూడండి, రామకృష్ణ గారు నెయ్యి వేసుకుంటే వస్తుందని ఒక అతనికి వచ్చిందని ఒక అతను పెడుతున్నాడు ఫ్లేక్. నెయ్యి వేసుకుంటే 1 వారం ఫ్లేక్ అయిందంట. ట్రిపుల్ వెసల్ డిసీజ్
రావటానికి కనీసం 40 ఏళ్ళు పడుతుందని వికీపీడియా చెబుతారు. మీ మెడికల్ బుక్స్లోనే 20-25 ఏళ్ళు పడుతుంది ట్రిపుల్ వెసిల్ డిసీజ్ ఫామ్ అవటానికి అని చెబుతారు. అట్లానే అలాంటిది మామూలుగా మినిమం 15 ఏళ్ళు పడుద్ది. ఓరి మీ గీతల లాల్సిన నాలెడ్జ్ తగలయ్యా 10 రోజులు డైట్ వేసుకుంటే ట్రిపుల్ వెసిల్ డిసీజ్ వచ్చేస్తుందా? సరే బాగుంది, ఒప్పుకుంటా. నా డైట్ ఒక ఆయన 10 రోజులు చేశాడు, ట్రిపుల్ వెసిల్ డిసీజ్ వచ్చేసింది, నువ్వు చూపించావు, బాగానే ఉంది. ఓ పని చేద్దాం, నీ హాస్పిటల్లోనే దీనికి ముందు దీనికి వెనక ఒక 100 ఉంటాయిగా ట్రిపుల్ వెసిల్ డిసీజ్ వచ్చిన ఈ లిస్ట్ తెద్దాం. ఈ లిస్ట్ లో వీఆర్ కెటెడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తేరుద్దాం. 200 మందిలో వీఆర్ కెటెడ్ చేసిన వాళ్ళు, వీఆర్ కెటెడ్ చేయని వాళ్ళు. వీఆర్ కెటెడ్ చేసిన వాళ్ళందరూ బాధ్యత నేను తీసుకుంటా, నేను జైలుకి కూడా వెళ్తా. మరి మిగిలిన వాళ్ళు వీఆర్ కెటెడ్ చేయని వాళ్ళు ఉంటే నువ్వు జైలుకి వెళ్తావా? నీ స్టాటిన్ తీసుకుంటానే ట్రిపుల్ వెసిల్ డిసీజ్ వచ్చినా నేను 100 చూపిస్తా, నువ్వు జైలుకి వెళ్తావు రెస్పాన్సిబిలిటీ తీసుకుని? అసలు మీరు తేలికైపోతున్నారమ్మా, వీళ్ళంతా ప్రజలు నవ్వుతున్నారా మేడం చూసి? అంటే ఏంటంటే తెల్లకోటు వేసేసి మీరు ఏం చెప్పినా ఇదే నందిని పంది అన్నా అంటే పాత రోజులు, ఇవాళ కుదరవు. సైన్స్లో ప్రతివాడు ఎవడైనా అడగండి, నువ్వు పెట్టే చెవులో పూలన్నీ నమ్మే రోజులు లేవు. ఒకప్పుడు న్యూస్ పేపర్లు ఉన్నారు, వాడు నందిని పంది అంటే పందిని ఏనుగు అంటే ఏనుగు. ఇప్పుడు అలా కుదురుతున్న సోషల్ మీడియా డొక్క పగలు తెస్తారు. నిలదీసే స్వభావం వచ్చింది ప్రజల్లో, సోషల్ మీడియా తెచ్చిన చైతన్యంగా అనుకోటి. కానీ ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, నిజంగా 10 రోజులు స్టాటిన్ మానేస్తే వస్తుందా? ఆయన గమనించాల్సింది ఏంటంటే, ఒక ఆయన చెప్పారు ఈ మధ్య, చెప్పి వీడియో డిలీట్ చేశారు. చాలా గొప్ప పర్సన్ అమ్మా, గ్రేట్ పర్సన్, నా డైట్ కూడా సపోర్టర్. ఆయన పేర్లు ఎందులో కానీ చాలా మంచి వ్యక్తి, ఎథికల్గా కూడా చాలా గొప్ప వ్యక్తి. కానీ సబ్జెక్ట్ పరంగా భావజాలాన్ని ఈ చెత్తబాజన అలోపతి పైన ఉండేది మత తీవ్రవాదులకు ఎలా నూరిపోస్తారు ఆ అబద్ధాల్లో భాగంగా ఆయన చెబుతానమ్మా. ట్రిపుల్ వెసిల్ ఒక పేషెంట్ నా దగ్గర కలిశారంట, భయంకరం షుగర్ అంట, భయంకరం షుగర్ పదంతో నా దగ్గరికి వచ్చారంట. వస్తే వాళ్ళ కొడుకు అడ్మిన్ అంటే నా దగ్గర తీసుకొచ్చారండి. షుగర్ కనొత్తి నేను మా అన్ని పెంటకుప్పల పారమని చెప్తాను, అట్లా నా పెంట స్టాటిన్ కూడా పారమని చెప్తాను, నిర్మోహమాటగా చెప్తాను. ఆ పెంట స్టాటిన్ పెంటకుప్పల పారాను నేను, ఎందుకు నా పెంట స్టాటిన్ వల్ల షుగర్ పెరుగుతుంది. సరే అన్నారు, నా దగ్గర తీసుకొచ్చి గుండెలో ఏదో కాయాసం మొత్తం చూపిస్తే ట్రిపుల్ వెసిల్ డిసీజ్ వచ్చింది, ఇది కూడా చూపించాను. బాగా నేను మిమ్మల్ని క్వశ్చన్ సూట్గా అడుగుతున్నా, నా దగ్గరికి 350 ఆ మనిషి వచ్చాడంటే మీ మందులు వాడుతున్న పండుగ ఎప్పటివరకు నేను మందులు పారాయమన్నాను. ఇప్పుడు చొక్కా ఊడదీశాను నేనంటే మీకు చొక్కా ఉన్నట్టేగా, ఉంటేనే నేను ఊడదీయగలిగేది. 350తో నా దగ్గరికి ఆ పెద్ద ఆయన వచ్చాడంటే 74 ఏళ్ళ పెద్ద ఆయన ఇన్నాళ్ళు మందులు వాడబట్టాక 350కి వచ్చింది. మరి నువ్వేం పీకినట్టు? నువ్వే పీకుంటే నా దగ్గర రాడుగా. నువ్వు పోటుగాడు నువ్వే తగ్గించుంటే నా దగ్గర 350 పెట్టుకుని మందులు వేసుకున్న 350 వచ్చే కర్మ ఆయన కింద పట్టింది. నీ పెంట వైద్యం, నీ పెంట మందులు మింగే కదా, అందుకే పారామన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్టాటిన్ బారేస్తే వచ్చిందని మీరు చెబుతున్నారు. స్టాటిన్ బారితే 15 ఏళ్ళు పడుతుంది ట్రిపుల్ వెసిల్ డిసీజ్ రావటానికి. ఇది మీకు తెలుసు, చిన్న గేదల మలేసేవాడు కూడా తెలిసే విషయం. సో నాది 15 రోజులు చేసాడు అనుకున్నాం, 15 ఏళ్ళ పాటు మీ స్టాటిన్ లాగా మింగింది. మరి మీ స్టాటిన్ ఏం పీకలేక ఎందుకు వచ్చింది ట్రిపుల్ వెసిల్ డిసీజ్? మీ స్టాటిన్ వేసుకున్నా కూడా ఎందుకు వచ్చింది? మీ ద్వారా వీళ్ళు ఎంత మోసగాళ్ళో ఈ ఎల్లోపతి ప్రపంచం ఒక చిన్న పాయింట్ చెబుతాను, మీకు కూడా అర్థమైన పాయింట్ చెప్తాను. ఎంత ఈ కార్డియాలజీలు ఎంత మోసం అంటే ఆఫ్ ది టాపిక్ కావచ్చు, ప్రజలకు జాగ్రత్తగా మేము సూటుగా నేను తెలియజేస్తాను. మీరందరూ మీ లిపిడ్ ప్రొఫైల్ అందరూ తీస్తారు రిపోర్ట్లు, ప్రపంచంలో ప్రతి వాళ్ళు ఫస్ట్ తీసే రిపోర్టు లిపిడ్ ప్రొఫైల్ అని తీస్తారు. ఎల్డిఎల్ ఎంత ఉంది, హెచ్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లైసరైడ్స్ ఎంత ఉంది, విఎల్డిఎల్ ఇలాంటి అని చెప్తారు. డాక్టర్లు అనే భాష ఏంటంటే ఎల్డిఎల్ చెడ్డదంటారు, హెచ్డిఎల్ మంచిదంటారు, అందరూ అంటారు అనుకో, సరే వేరే విషయం. చిన్న బాబోతో చూద్దాం, నిజంగా ఎల్డిఎల్ మంచిదా చెడ్డదంటానికి వాళ్ళ నుంచి నేను ఒక సాక్ష్యం చెబుతాను. మీరంతా కావాలంటే మీ లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్ చూసుకోండి. లిపిడ్ ప్రొఫైల్ రిపోర్ట్లో కింద చూస్తే మీరు LDL/HDL రేషియో అని ఉంటుంది, LDL/HDL రేషియో అని ఉంటుంది. దాని పక్కన డిజైరబుల్ రేషియో అని ఇస్తాడు, అంటే ఐడియల్ రేషియో ఇది ఉంటే మంచిదని. 0.5 to 3.5 అని లేదా 0 to 3 అని ఇస్తాడు. సరే అన్ని ఫిగర్లు మనం వేయలేం కాబట్టి యావరేజ్ చేసి 2 అనుకో, అంటే 2 ఈజ్ ద ఐడియల్ ఫిగర్, అంటే 2 అనే రేషియో ఈజ్ ఐడియల్ రేషియో అనుకోమ్మా. అంటే LDL/HDL కూడా 2 ఉండాలి. అంటే కింద ఉండే HDL 50 ఉంది అనుకోమ్మా, 2 రేషియో కరెక్ట్ అవ్వాలంటే పైన ఉండే LDL ఎంత ఉండాలి? 100 ఉండాలి, అంతే కదా. 100/50 కూడా 2 రేషియో కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు HDL కింద ఉండే HDL మంచిది అంటున్నావు కదా, ఈ మంచిది 50 కాస్త 60 అవ్వాలి కదా, మంచి పెరగాలనుకుంటావు కదా, 50 కాస్త 60 అయింది అనుకో. రేషియో 2 కరెక్ట్ అవ్వాలంటే LDL ఎంత పెరగాలమ్మా? పైన ఉండేది 120 అవ్వాలి. 120 అవ్వాలి కదా. 50 ఉంది 100, 100/50 కూడా 2 అమ్మా. కిందది 60 ఉన్నప్పుడు HDL 60కి పెరిగినప్పుడు LDL 120 అవుతుందిగా, రేషియో కరెక్ట్ అవ్వాలి, అంతే కదా. అంటే దాన్ని బట్టి HDL పెరిగితే LDL కూడా పెరుగుతుంది కదా, అంటే HDL మంచిది అయితే LDL కూడా మంచిది అవుతుంది కదా. మరి నువ్వేంటి LDL తగ్గాలి HDL పెరగాలంటావేంటి? నువ్వు చదువుకున్న వాళ్ళ గేదెల మలేసేవాళ్ళ, మీరు చదువుకున్న వాళ్ళ గేదెల మలేసేవాళ్ళ. నిజంగా LDL కనుక అది కనుక చెడ్డదైతే రేషియో ఎందుకు ఇచ్చావు? మంచిదంతా కలిపి ఇది పెరిగితే అది పెరగాలి, అది తగ్గితే తగ్గాలని చెప్పావు. అది ఐడియల్ అని ఎందుకు చెప్పావు? ఒక 2 అనే రేషియో ఐడియల్ అని నువ్వు అన్నావంటే ఇంత ఉండాలని,
కిందది పెరిగితే పైది పెరిగినప్పుడే కదా 2 రేషియో మెయింటైన్ అయ్యేది. అవును. మరి కిందది పెరగాలి పై తగ్గాలంటే ఏంటి? చదువుకున్న వాళ్ళు మీరు గీతలు మళ్ళేసేవాళ్ళ? ఎంత మంచి వాళ్ళు పూలు పెడతారు చెప్పండి, ఎవరు సమాధానం చెబుతారు? ఇలా ఉంటాయమ్మా. రైట్. సింపుల్ విషయాలమ్మా ఇవన్నీ. ఎస్. అసలు ప్రజల్ని ఎంత అడ్డగోలుగా మోసం చేస్తున్నారంటే అందుకని ఇవన్నీ నాకు అర్థమైనవి అనుకోమ్మా. నేను నిలదీస్తే సమాధానం ఏంటి? ముందుకు వచ్చి ఇదిగోండి రామకృష్ణ గారు మీరు ఇలా పొరపాటు పడ్డారు, ఇది ఎలా ఎందుకు పెట్టామని నేను చెప్పాలి. నా నోరు ముంచు, ఇదిగో నీకు చదువుకున్నాడు కూడా నీకు తెలియదు అబ్బాయి ఇదని చెప్పి దెబ్బకు నోరు మూసుకుంటా, ముక్కు రాసి క్షమాపణ చెబుతా, నోరు మూసి నా పని నేను చూసుకుంటా. అంటే నువ్వు సమాధానం చెప్పకుండా ఏవు నువ్వు కార్డియాలజిస్టువా ఏంటి? సిల్లీ క్వశ్చన్స్. కార్డియాలజిస్ట్ అయితే సమాధానం చెప్పాలా? సుమాన్ కూడా ఇట్టని అడుగుతారా? నువ్వు కేరళ దగ్గర కదా ఇక్కడేం పని, నీకు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నావు, నువ్వు కేరళలో చేసుకోవచ్చు అంటారా? చెప్పండి. కరెక్ట్. అడుగుతామండి. సైన్స్ అంటే క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పగలదు సైన్స్, మహత్యం చెప్పలేదు. ఓ బాబా లింగం చేస్తానంటాడు, నేను ఎవరికి సమాధానం చెప్పాలంటాడు. ఓకే, ఈజ్ బాబా. సైన్స్ కుదరదలా. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ లేమ్యాన్ క్వశ్చన్. లేమ్యాన్ ప్రశ్న కూడా నువ్వు సమాధానం చెప్పి తీరాల్సిందే, లేదా సైన్సే కాదు. ఎందుకని నేను తిరుగుబాటు చేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన ఉన్నారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉన్నారు, మీరు అడగండి. నేనేమో సీక్రెట్ వేరు మొక్క ఏమైనా ఇచ్చానా? నా దగ్గర సీక్రెట్ లేదు కదా. నేనేమన్నా నిషేధించిన ఐటమ్స్, ప్రపంచం దొరకని ఐటమ్స్ అని చెప్పాను? లేదు. మొత్తం ఇంట్లో దొరికాయి కదా. పోనీ నాదేమన్నా కొంతమంది తెలియక పిచ్చిపాచాన్ని కూడా బాగుతూ ఉంటారు, ఇది మొక్క తినేవాళ్ళే. ఈయన ప్యూర్ వెజిటేరియన్, 80 కిలోల దగ్గర. మా అమ్మ కోడిగుడ్డు కూడా తిన్న ప్యూర్ వెజిటేరియన్. ఈ డైట్ చేసిన ప్రపంచపు తొలి మహిళ ఆవిడ. 25 కిలోల దగ్గర రొమటైడ్ ఆర్థరైటిస్ పోయింది ఆవిడకి. మరి దాని సంగతి ఏంటి అంటే వెజిటేరియన్స్ కాపాడటం ఏంటి? ఈ ప్రపంచంలో వెజిటేరియన్లో ది బెస్ట్ డైట్ అంటే విఆర్కే వెజిటేరియన్ డైట్. నేనేమంటానంటే కొంతమంది లాగా నువ్వు అదిమాని ఇదిమాని అని చెప్పను. నువ్వు వెజిటేరియన్ చేయి, నువ్వు నాన్ వెజిటేరియన్ చేయి. ఇప్పుడు నేను నాన్ వెజ్ తిన ఎక్కువ తింటా, ఎక్కువ తిను. నేను నాన్ వెజ్ నేను చికెన్ తప్పి మిగతా చికెనే తిను. కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి యాక్చువల్లీ ఆలు ఒకటి, దుంపకూరలు ఒకటి తినకూడదు, వంకాయ తినకూడదు, వాతం చేస్తుంది ఇవన్నీ అనుకుంటారు. నేను పబ్లిక్ మీటింగ్లోకి వెళ్తే మీటింగ్లో నన్ను క్వశ్చన్ అడుగుతారు కదా, సొరియాసిస్ ఇవన్నీ తిడతా కుదిరి అన్నప్పుడు, సార్ సొరియాసిస్ వస్తే డాక్టర్ గారు అండి నాన్ వెజ్ తినద్దన్నారండి, కోడిగుడ్లు మాంసం అంటుకోమాకరా అన్నారండి అని చెప్పారు. సరే ఆ డాక్టర్ నీకు తగ్గుతుందని చెప్పాడా? అబ్బాయి తగ్గదన్నారండి. ఇంతకుముందు ప్రపంచంలో ఎవరికైనా తగ్గిందని చెప్పాడా? అబ్బాయి తగ్గలేదండి అని చెప్పాడు. మరి తగ్గరాడు ఇచ్చాడు బోర్డు సలహాలు నేను ఇస్తున్నాను, తగ్గించిన నేను ఇస్తున్నా. శుభ్రంగా తిను, శుభ్రంగా తిను. ఎందుకు తగ్గదు? ఏంటి చెత్త లాంగ్వేజ్ ఇదంతా, ఫుడ్ గురించి అవగాహన లేకుండా. ఇప్పుడు మొన్న ఇట్లా లివర్ వస్తే, ఫ్యాట్ లివర్ వస్తే, ఫ్యాట్ లివర్ గురించి కూడా ఇంతేనమ్మా. ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉంటుంది. ఇప్పుడు ఈ రూమ్లో 6 కూర్చుంటే కనీసం 5 ఫ్యాట్ లివర్ ఉంటుంది. ఫ్యాట్ లివర్ పెద్ద సమస్య. దీనికి అల్లోపతి వాళ్ళు మామూలు వేసే ఇది మామూలు హంగామా కాదు, అది సచ్చేవరకు తగ్గ తిట్టే పని. గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఏదైనా ఇట్లా చిటికేసిన తగ్గుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 1 రావడానికి 1 మంత్ లేదా 40 days చాలా ఎక్కువ, 0 రావడానికి. గ్రేడ్ 2 అంటే ఫస్ట్ మంత్లో 0 ఎవరికైనా సరే. పెద్ద ర్యాకెట్ సెన్స్ లేదమ్మా, సింపుల్ లాజిక్. ఆల్కహాల్ తాగకుండా, ట్యాక్సీలు కట్టకుండా ఫ్యాట్ లివర్ తెచ్చుకుని ప్రతి సన్నాసికి సింపుల్ ఆయన ఒకటే క్వశ్చన్ అడుగు, నెయ్యి వేసుకున్నావా? అబ్బాయి వేసుకోలేదు. నెయ్యి వేసుకోపోద్ది అంతే. ఫ్యాట్ తీసుకోలేదు ఒకటి ఫ్యాట్ లివర్ వచ్చింది. ఫ్యాట్ వేసుకో ఫ్యాట్ లివర్ పోద్ది, సింపుల్. ఏది గీతల మళ్ళీ సైన్స్ అని కావాలండి దీనికి? ఏమన్నా ఆకాశంలో దిగి వచ్చే సైన్స్ అని కావాలండి దీనికి? ప్రపంచంలో అసాధ్యం అది ఇదంటే పెద్ద గంటల మీటింగ్లు, సోది, జీవితాలు వాడే మందులు, అది తగ్గేది లేదు సచ్చేది లేదు. ఆ ఫ్యాట్ లివర్ ఉంటే సచ్చే వరకు ఆ ఫ్యాట్ లివర్ అంతే. మందులు తొక్కల మందులు గట్టిగా వేసుకో ఫ్యాట్ లివర్ కనిపిస్తాను నన్ను అడుగు, నేను చెప్తాను. ఎట్ట తగ్గిపోద్ది ఫ్యాట్ లివర్. ఎన్ని టెస్ట్ మందులు కావాలి? 1000 కావాలా? గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 వరకు వచ్చినాయి 1000 ఏమన్నా? ఈ 2-3 నెలలు వచ్చినాయి ఏమన్నా 1000 చూపిస్తున్నా? మీరు చూపిస్తారా? మీ జన్మకు ఒకటి చూపిస్తారా? వేగం అమ్మ. రెండోది ఏంటంటే తగ్గే వేగం. ఇప్పుడు WBC ఉంది. ఒక కేరళ నుంచి క్యాన్సర్ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచి డాక్టర్లు పంపించారు. 2,28,000 2,30,000 దాకా WBC ఉందమ్మా. వాళ్ళు ఎంతో కంట్రోల్ చేయలేకపోయారు. లాస్ట్ స్టేజ్ 74 ఏళ్ళు అయ్యారు. సింపుల్గా 3వ రోజుకి డైట్ ఎక్కడి నుంచి కేరళ నుంచి వచ్చారు, ఫ్లైట్లో తీసుకెళ్లారు, కోకోనట్ ఆయిల్ పడదట్టిన తర్వాత 3వ రోజుకి 70,000 వచ్చిందమ్మా. 4th డే 30,000 పడింది. ఇంతే. HP WBC డైట్ అమ్మా. అసలు డైట్ ఇన్ఫర్మేషన్ నేను అడిగి నా శిష్యులే చెబుతాను మీకు. నా శిష్యుల్లో కొన్ని లక్షల మంది రామకృష్ణ ఎంత చెబుతాను వాళ్ళు అంతకంటే బెటర్గా చెప్పగలరు ఇండివిజువల్గా. అర్థమైందమ్మా? నేను వాళ్ళని ఇప్పుడు నేను ఎంతకాలం చూస్తాను మొక్కడిని, నేను ఎంతమందిని చూస్తాను, నేను చచ్చిపోయేలోపు 1,00,000 మంది చూస్తాను, 2,00,000 మంది చూస్తాను. దాని వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు నేను ఈయన వైఫ్ని, ఈయన కాదు ఈయన వైఫ్ని, వీళ్ళకి డాక్టర్ని నేను డాక్టర్గా మార్చాను. వీళ్ళతోనే షుగర్ తగ్గించడం వల్ల నాకు తెలుసు.
రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ పాప మ్యారేజ్ అయిన తర్వాత అత్తారింటికి వెళ్తుంది, అవును. వాళ్ళ మామగారు షుగర్ ఉంటే ఆ అమ్మాయి తగ్గించుకుంటుంది. ఆ అమ్మాయి తగ్గిస్తుంది. నాలెడ్జ్ మీకు క్యాన్సర్ ఉన్నా సరే ఇప్పుడు నా డైట్ చేస్తారు, క్యాన్సర్ క్లాస్ ఉంటారు, సబ్జెక్ట్ తెలుస్తుంది, క్యాన్సర్ తగ్గించుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీలో కూడా క్యాన్సర్ వస్తే నేను ఇదే చెప్తాను, నీకు సిగ్గుంటే నా దగ్గర రామాక, నీకు తీరి తెలుసు, ప్రాక్టికల్ నువ్వు చేసావు, నిన్ను మించిన డాక్టర్ ఉన్నారు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళ వైఫ్ ను కంపేర్ చేద్దాం. నేను నన్ను కలవలేదు కదా, నేను ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. అవునవును, కలవలేదు చెప్పారు. నన్ను కలవలేదు, కనీసం నాతో మాట్లాడలేదు. ఈయన 81 కిలోలు తగ్గారు, 21 ఇంచు లాసు, రిపోర్ట్లన్నీ బ్రహ్మాండం ఉన్నాయి, ఎవడని చెక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వీళ్ళ వైఫ్ కదా, వైఫ్ పెట్టిన ఫుడ్ పెట్టి కదా తగ్గింది. వీళ్ళ వైఫ్ సాధించిన విజయాన్ని ప్రపంచంలో ఈ అలోపతిక్ డాక్టర్ల దగ్గర ఒక్క డాక్టర్ని చూపిస్తే నేను సీట్లో తెలిసి వెళ్ళిపోతాను. 81 కిలోలు మేము మా వైద్య విధానం మా మందులతో 81 కిలోలు తగ్గించాం, మందులతో 8 కిలోలు తగ్గించామని చెప్పాను. సింపుల్. వీళ్ళెంత మోసం చేస్తారు చెప్పడం ఒక మాట చెప్పనమ్మా. అల్లోపతి ప్రపంచం ఏ భావజాలంతో పనిచేస్తా అంటానికి, డయాబెటీస్ ఒక డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్ ఒప్పుకుంటావా, బీపీ థైరాయిడ్ లో లైఫ్ స్టైల్ డిజార్డర్, పీసీఓడి కూడా, వీటన్నిటికీ మందులు ఉన్నాయి, తగ్గినా సాగపోయినా కదా. మరి ఒబెసిటీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్ కదా. ఇప్పుడు పీసీఓడి మీ దగ్గర మందుతో తగ్గిస్తారు, మందులు లేకుండానే ఫుడ్తో ఇలా పోద్ది. ఎంతలో ఫైబ్రాయిడ్లు, సిస్టులు, పీరియడ్స్ ఆగిపోయి తింటే 20 ఏళ్ళ నుంచి పిల్లలని ఎలా పడుతున్నారమ్మా. ఏఎంహెచ్ యాంటీములర్ హార్మోన్, ఏఎంహెచ్ అనే హార్మోన్ ఉంది, పిల్లలు పుట్టడానికి ఆడవాళ్ళకి చూస్తే దానికి అది రికవర్ కాదంటారు. వీళ్ళు దెబ్బకి స్కైకి వెళ్ళిపోతుంది. మీరు సంతానం లేక నా దగ్గరికి వస్తారు, ఈ స్పెర్మ్ కౌంట్ 20-30 ఉంటాయి టోటల్ స్పెర్మ్ కౌంట్, 150 మిలియన్కి వెళ్ళిపోతుంది 20 నుంచి 30 నుంచి 1 మంత్ రేట్లో. మోటిలిటీ రేట్ 10% నుంచి 60%. ఎన్ని టెస్ట్ మళ్ళీ కావాలి మీకు? రైట్. అసలు 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పిల్లలు లేకుండా ఏది ఐవీఎఫ్లు ఫెయిల్ అయ్యి పెద్ద పెద్ద హాస్పిటల్లోనే మీకు పిల్లలు పుట్టరు 5-6 ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయిన రాసిచ్చిన తర్వాత 1 మంత్లో కన్సీవ్ అయ్యి ఇప్పుడు డెలివరీ అయిపోయిన ఎంతమంది చూపించింది మీకు ఒక్క మెడిసిన్ వాడకుండా? అర్థమైందమ్మా? కానీ ఆహారంతో ఇన్ని సమస్యల్ని మనం ఇప్పుడు కదా. మీకు చిన్న పాయింట్ నేను మిస్ కాకూడదు. ఇప్పుడు ఒబేసిటీ ఉంది కదా, ఒబేసిటీ కూడా పెద్ద రుగ్మత కదా. ప్రపంచంలో డయాబెటీస్ లాంటి ఇంటికి ఒకటి ఉంటే ఒబేసిటీ మనిషికి ప్రతి మనిషికి ఉంటుంది. ఇంత పొట్టలేని మనిషి ఎవడున్నాడు, ఆ కెమెరా హిమాలయ బక్కగా ఉన్నాడు, ఆయన కూడా ఇంత పొట్ట ఉంది. ఇప్పుడు అడిగితే నాకు ఇంత ఈ పొట్ట తగ్గాలి మేడం అంటాడు. అవునా? అవును. సన్నగా ఉండొచ్చు కానీ పొట్ట ఉందిగా. అవును. అది తగ్గాలి అంటే నా డైట్ పనికిరాని ప్రపంచం లేడు కదా. మరి దీనికి ఎందుకు మంది కనిపెట్టలేదమ్మా చెప్పు ఆలోచించి. మీరంతా ప్రజలంతా జాగ్రత్తగా ఆలోచించండి. మీ జన్మగా తగ్గిసామని డయాబెటిక్ మందులు ఇస్తున్నారు, మీ జన్మగా తగ్గిసామని బీపీకి మందులు ఇస్తున్నారు, మీ జన్మగా తగ్గిసామని ప్రతి జబ్బుకి మీరు మందులు ఇస్తున్నారు సత్యవరకని. మరి ఒబేసిటీకి మందులు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే ఇక్కడ మోసం చేయటం కుదరదు కాబట్టి. ఎందుకు ఏంటి మోసం? డయాబెటీస్కి మందు ఇచ్చారనుకోమ్మా, నీకు 300 షుగర్ ఉంది, నేను నా పెంట మందు వెళ్ళి ఇచ్చాను లేదా ఇన్సులిన్, నీకు 90కి వచ్చింది, ఆ 200 రూపాయలు ఎక్కడికి వెళ్ళింది? అది దాస్తుంది అంతే. ఇట్ జస్ట్ హైడ్స్. రైట్ రైట్. అర్థమైందా? నీ కడుపులో నొప్పి వచ్చింది, 2 రోజులు మందు వెళ్ళి వేసుకున్నావు, ఎల్లో ప్రవేశాన్ని మోషన్స్ ఆగిపోయి మళ్ళీ మోషన్స్ టాబ్లెట్ వేస్తావా? వేస్తే పోతావు. నువ్వు జ్వరం వచ్చింది, 4 రోజులు ఏదో క్రోసిల్ ఇచ్చాను తగ్గింది, మళ్ళీ జ్వరం టాబ్లెట్ వేస్తావా? ఎందుకయ్యూ? తగ్గిపోయిందిగా. మరి షుగర్ 300 ఉంది, నేను టాబ్లెట్ ఇచ్చా, ఇన్సులిన్ పొడిచా, 90కి వచ్చింది, మరి మరుసటి రోజు ఎందుకు వేస్తున్నా? తగ్గిపోయిందిగా. ఓకే. మోసగాళ్ళు, మాయగాళ్ళు, కృష్ణ గారు కాదు, మోసగాళ్ళు వీళ్ళు. ఈయన సత్యనారాయణ గారు మీరు ఎంతకాలం చేశారు? కాదు అది మెడికల్ మాఫియా. డాక్టర్లు కాదమ్మా వీళ్ళు, నిస్సహాయన పావులమ్మా. అమ్మ డాక్టర్లు మోసం చేస్తే నేను ఒప్పుకోనమ్మా. అరే మా తల్లికే తెలియక అజ్ఞానంతో ఇన్సులిన్ పొడుచుకుంటారు, వాళ్ళ నుంచి జాలి పట్టడం తప్ప ఏం చేస్తాం? డాక్టర్లు ఏముంటుందమ్మా, డాక్టర్లు ఏమంటే నేను ఒప్పుకోను. పైన గైడ్లైన్స్, ఆ పెంట గైడ్లైన్స్ అట్లా రాయించారు. అర్థమైందమ్మా తేడా? ఒబేసిటీకి ఎందుకు అని పెట్టారంటే ఇక్కడ కనీసం మాయ చేయగలరు. చూసావా, నీ షుగర్ ఉంది అబ్బాయి, బ్లడ్ షుగర్ ఉంది, ఇది 390కి తెచ్చారు, చూసావా కంట్రోల్ అయిందని. ఒక మోసం చేయగలరు. బీపీఎస్ తగ్గించినట్టు మోసం చేయగలరు. థైరాయిడ్ కంట్రోల్ అంటే మోసం, అంటే థైరాయిడ్ తగ్గటం పర్మనెంట్గా కదా. అవునండి. కానీ ఒబేసిటీలో అట్లా కుదరదు. నీ జాకెట్ సైజ్ తగ్గచ్చలేదు, నీకు 1 కిలో బరువు దగ్గర మిషన్ చూపించలేదు, నీ ప్యాంట్ సైజు బెల్ట్ సైజు మార్చలేదు. మోసం చేయటం కుదరదు కాబట్టి మొదలు కనిపెట్టాం. కరెక్ట్. సత్యనారాయణ గారు మీరు ఎంతకాలం డైట్ చేస్తే ఇంత వెయిట్ తగ్గారంటే ఏం చెప్తారు? ఈ రోజుకి 10 నెలల 5 రోజులు 6 రోజులు అవుతుంది మేడం. 10 నెలల 6 రోజులు. నెలకు సుమారు 10 కిలోలు యావరేజ్గా తగ్గారు. బా సార్, అంత డ్రాస్టిక్గా తగ్గడం మంచిది కదని డాక్టర్ చెప్తుంటారు. మరి బేరియాట్రిక్ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు వృద్ధిసేద్దామా ఐపీసీ 306 కింద పెట్టి బేరియాట్రిక్ సర్జరీ చేస్తే 40 కిలోలు తగ్గుతున్నారు. అవునా? వృద్ధిసేద్దాం వాళ్ళందరినీ, నేను కూడా వృద్ధి తెచ్చుకుంటా వాళ్ళతో పాటు. రైట్ రైట్. వృద్ధిసేద్దాం, అట్లా తగ్గించిన వాళ్ళందరినీ వృద్ధిసేద్దాం. బేరియాట్రిక్ సర్జరీ చేసిన మొత్తం ఐపీసీ 302 పెట్టి మొత్తం ఉరుకుయింపులు పెడదాం, ఆఖరి నేను నుంచుంటాను.
సరే డన్. సైన్స్ కదా, సరే ఏమండి? మీరు చెప్తే ఇది, నువ్వు ఎదురు చెప్తే వేరేనా? నిజం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నా కొడుకున్నాడు అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ ఆడితే డింకిల్ కొట్టి పాస్ అవుతున్నాడు. ఆడికి ఏదో సడన్ గా బోధోషంగా జ్ఞానోదయం అయింది, మనం చదువుకోవచ్చు బాగుపడమని, ఏదో కష్టపడి చదివి ఆడేదో స్కూల్ టాప్ అవుతాడు. ఆ మాట కొత్త నేనంతే. ఇంటర్మీడియట్ లో నా పర్సంటేజ్ 36%. 36 4 డింకిల్ కూడా చదివే. కృష్ణ గారి ఫ్యాన్సీలు పెట్టి ఎరంగాలు వేసి అప్పట్లో గాలేసాలన్నీ వేసి సినిమాలన్నీ ఎచ్చలు తిరిగి అన్ని ఎగేసి 4 ఏళ్ళు కష్టపడి ఎట్టగొట్టి పాస్ అయ్యి చివరికి ఏదో వెయిటింగ్ ఏ కాలేజీ సీట్ ఇవ్వకపోతే ఏదో ఒక కాలేజీలో ఆఖర్లు ఇచ్చారు, చేరా కాలేజ్ ఫస్ట్. అవ్వకూడదా? అవ్వచ్చు. ఎలా అవ్వచ్చు? అప్పుడు డింకిల్ కూడా చదువు, తర్వాత రిలీజ్ అవుతాం కదా. ఇప్పుడు మీరు మచ్చని గారు అయ్యారు ఇలాగే. ఇప్పుడు అది నేను నా ప్రొఫెషన్ ఏంటి, నేను చేసే పనులు ఏంటి, రిలీజ్ అయితే ఏదైనా వాట్ ఇస్ రాంగ్? నువ్వు అన్ఫేర్ మీన్స్ తో వచ్చావు ఏదైనా పాయింట్. ఒబేసిటీ, డయాబెటీస్ నా దగ్గర అద్భుతమైన సైన్స్ ఉంది. ఈ పుస్తకాల్లోను గూగుల్లోను వీళ్ళు ఎక్కడా లేని అడ్వాన్స్ మోడర్న్ సైన్స్ ఉంది. కొన్ని వేల మంది డాక్టర్లని కాకల సుబ్బారావు గారి దగ్గర నుంచి, నోరి గారి దగ్గర నుంచి ఎంతో మంది నేను వచ్చి ఒప్పించా. 6 ఏళ్ల నుంచి ప్రజలకు రిక్షావాళ్ళు ఈయన కదా చెప్పా. ఇప్పుడు నా సైన్స్ ఏ సైన్స్ కైనా రుజువు ఏంటమ్మా? ఆ సైన్స్ని అప్లై చేసుకుని వాళ్ళు ఫలితాలు పొందినప్పుడు కదా రుజువు. ఈ నన్ను కలవకుండా చేసి ఒక వెజిటేరియన్ అయి ఉండి ఇంత తగ్గితే నేను చెప్పింది సైన్స్ అంటే ఇంతకంటే ప్రజలు ఏం కావాలమ్మా? అవును. కానీ అంత సిన్సియర్ గా ఆయన ఫాలో అయ్యి ఇన్ని నెలల పాటు తగ్గాలనే ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళ ఇంట్లో వీళ్ళు అంతా ఒకరికొకరు చాలా గట్టి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ సపోర్ట్ నేను ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలని కోరుకున్నా ప్రజలకి. అర్థమైందా? ఇది ఇప్పుడు మా ఇద్దరి మధ్య ద్రోణాచార్యుడు ఏకలవిడి సంబంధమే. ఇప్పుడు నేను ఏదైనా ఊరు వెళ్తే ఏదైనా హోటల్లో ఎక్కడ అయితే నన్ను మొత్తం మ్యాక్సిమం చుట్టుముట్టి ఇక చెప్తా ఉంటారు, సార్ మా వాళ్ళు ఇలా దగ్గర 20 ఏళ్ళ పిల్లలు పుట్టారు సార్, 20 ఏళ్ళ నుంచి షుగర్ మానేశాను సార్, గ్యాంగ్రీన్ వాళ్ళు లేచి పరిగెత్తారు సార్, రకరకాలు చెప్తూ ఉంటారు. ఇదంతా ఏంటిది? నన్ను కలవాల జీవితంలో అసలు కలవాల్సిన అవసరం లేదు. నేను కోరుకుంది అది. రామకృష్ణని వ్యక్తి చేయలేడు, నేను ఆ నాలెడ్జ్ వాళ్ళకి నేర్పేస్తాను. ఇప్పుడు ఆవిడేం పెద్ద చదువుకున్నవాడు కూడా కాదు, ఈయన వైఫ్ నాకు తెలిసి. మరి ఆవిడ నేర్చుకుని చేయలే? ఒక మీటింగ్ నేను చెప్పానంటే దాని పర్పస్ ఏంటంటే ఆ మీటింగ్కి వెళ్ళినాడు, దాన్ని చూసి నేర్చుకుని వాళ్ళ దాన్ని బాగు చేసుకునే విధానం నాలెడ్జ్ని నేర్పా. అసలు నా దగ్గర సీక్రెట్ ఏముందమ్మా? నీకు తెలియని సీక్రెట్ నా దగ్గర ఏముంది చెప్పు? నేను తగ్గించిన కొత్తగా నాకుండే కమిట్మెంట్తో నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నా. ఇదో పెద్ద పోరాటం, ఇది చిన్నది కాదు. రాక్షసుల మీద పడతారమ్మా. నేను ఫైట్ చేసేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే అతి పెద్దవైన మాఫియా అనే దగ్గర నిజమైన నిర్వచనం ఉన్న మెడికల్ వాళ్ళతో నేను ఫైట్ చేసేది. ఇప్పుడు ఇందుకు మా అమ్మగారిని తీసుకురావాలంటే మీ ఎక్కడ తీసుకురావాలి నేను చెప్పండి? ఏదమ్మా మా అమ్మగారిని తీసుకురావాలంటే సింపుల్ గా డయాబెటీస్ తగ్గడానికి నన్ను కలవాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ టెస్ట్లన్నీ చేసుకోండి నా డైట్ కి ముందు. అంటే అది పకోడీలు చెబుతారు కిడ్నీలు అని. చాలా మంది ఎలా ఉంటుంది తెలుసా? వాడికి ఆల్రెడీ క్రియేటిన్ 3 ఉంటుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. డైట్ మొదలెట్టేస్తాడు, 1 నెల రోజుల తర్వాత 1కి వస్తున్నాను, 2కి వస్తుంది అనుకో. అమ్మో రామకృష్ణ గారు డైట్ చేసినాక నాది 2కి వెళ్ళింది అంటాడు. నీ పెండాకుడు, నువ్వు డైట్ చేయకుండా చూస్తున్నావు రిపోర్ట్లు, డైట్ చేసుకుందాం తగ్గిందిగా, నీకెక్కడ తెలుసు? అందుకే నేను ఏం చెబుతావు అంటే మా గ్రూపులు మేము అయినా మొదటి నుంచి మొత్తం అని నువ్వే చేసుకో, నీ ఇష్టం వచ్చిన ఎన్ఏబిల్ ల్యాబ్లో రిపోర్ట్లు చేయించుకో. హెచ్బిఎంఎన్సీలు, సిపి, మన అన్ని మన ఉంటాయి బీపీ, థైరాయిడ్, మెయిన్ ఆర్ఎఫ్టీ, ఎల్ఎఫ్టీ, అలానే అల్ట్రాసౌండ్ కూడా చేయించుకున్నాం. బేసిక్కే, పెద్ద మరి కూడా అసలు బేసిక్గా చేయించి పెట్టుకో. డైట్ చేయి. ఇంట్లోనే నా వీడియోస్ ఉంటాయి. నా వాట్సాప్ నెంబర్ 924647 ఉంటుంది, లేదా సోషల్ మీడియాలో కొట్టినా గూగుల్ కొట్టినా బోల్డ్ నెంబర్లు వస్తాయి. ఏ నెంబర్ పెట్టి మేము గ్రూప్ లింక్ ఇస్తాం, గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా మీటింగ్ వీడియోలో ఉండే ఇప్పుడు ఈయన చెప్పాలా, ఈయనే చెప్పారు మీకు సమాధానం. రామకృష్ణ గారి వీడియోలు చూసా, ఆయన చూడలేకపోయారు అన్నారు. మీరు చూడండి, నేను చాలా ఎఫెక్టివ్ గా చెప్పిన వీడియోస్ ఉన్నాయి. సో డైరెక్ట్ గా మీరు తీసుకురావక్కర్లేదా? రెండోది కూడా చేస్తున్నాలేమ్మా. ఇప్పుడు ఇంత అవస్థ కూడా లేకుండా ఇప్పుడు నేను కొత్త వీడియో చేశాను విఆర్కి ఎక్స్క్లూజివ్, ఇంకా అది రిలీజ్ కాదు, ఎడిటింగ్ లో ఉంది. అంటే ఇన్నాళ్ళు నేను చెప్పింది కాకుండా ఇప్పుడు కొత్త అప్డేట్ 6 పిల్లర్స్ తో పక్కన విజువల్ గ్రాఫిక్స్ తో నేను దీంట్లో చెప్తున్నా. అది ఒకటే ఉంటుంది, ఇన్ని 100 వీడియోలు ఉండవు. అది అన్ని భాషలో దాదాపు 15 భాషలో రిలీజ్ చేస్తాం. దీన్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్తున్నాలేమ్మా. నేను అన్నా నేను టెక్స్ట్ బుక్లు ఎక్కిస్తానని ఆ రోజు కూడా దగ్గరికి వచ్చినాయి. కంప్లీట్ గా నేను చెప్పాను కదా, ప్రపంచ పట్టణంలో పెట్టి తీరుతాను. నా డైట్ కూడా తొందరలో ఆ వీడియోలు వస్తాయి విఆర్కి ఎక్స్క్లూజివ్ లో. ఫుడ్ వస్తుంది, ఇక ఎవరు మాట్లాడినా నువ్వు ఇట్లా ఆడవసలా, సింపుల్ గా అది ఫార్వర్డ్ చేస్తావు అంతే. తగ్గి తీరతారు. వెజిటేరియన్ అయి ఉండి కళ్ళు కనిపించకుండా ఉండి ఆయన అంత పట్టుదలతో తగ్గి 21 ఇంచెస్ అంటే ఇది నిజంగా కనుక ఉంటే ఎంత విధిగా చెబుతారు చెప్పమ్మా. అవును, ఈవెన్ 130-140 కిలోల దగ్గర ఉన్నారు. అది కూడా దాని గురించి కాదు, ఈయన చేయటం కరెక్ట్. ఆయన చేయడం గ్రేట్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే నిజంగా ఆయన ఒక హీరో కాబట్టి నేను పక్కన కూర్చున్నాను. కరెక్ట్. హీఈస్ ద హీరో. కరెక్ట్. సత్యనారాయణ గారు, ఎక్కువ టైం తీసుకున్నానేమో, మీరు మీ ఊరిది కాదు యాక్చువల్లీ మీ ఇద్దరిని కలపడానికి మీ ఇద్దరిని కలిసిన ఏమంటారు శిష్యుడు ద్రోణాచార్యుని చూపించినట్టు జనాలకు చూపిద్దాన్ని ఇద్దరిని పిలిచిన కారణం రియలీ నేను సత్యనారాయణ గారు ఇంతమంది ముందు
ఇప్పుడు వెయిట్ లాస్ నిజంగా ఒక పెద్ద గొప్ప జర్నీ అండి. చాలామందికి అది డ్రీమ్, అసలు ఇంత తగ్గుతుందా సాధ్యమని. చాలామందిని చూస్తాను 10 కిలోలు తగ్గడానికి వాళ్ళు ఎంతో ఆయాసపడిపోయి అసలు ఇక అది అద్భుతం ప్రపంచంలో ఇది అనుకునే ఫీలింగ్ అండ్ టైంలో మంచినీళ్ళు తగినట్టు మీరు చేసి చూపించారు. మీ ఎనర్జీ లెవెల్స్ కానీ అన్నీ కూడా మీరు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా ఉన్నాయో. ఇంత అద్భుతంగా మీరు చేసేది నిజంగా నాకు వెయిట్ లాస్ తగ్గటం, ఇప్పుడు మీలా కలవటం నాకు చాలా సింపుల్. మీ ముందు కూడా నన్ను 91 కిలోలు తగ్గినంత కలిసాడు మీ ముందు రోజు కూడా. సో అది నాకు రొటీన్, అది జస్ట్ నేను ఒక నిమిషం కూడా దాని పెద్ద కన్సిడర్ చేయను. కానీ మీరు మీ విషయంలో నేను ఆయన నాకు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక కళ్ళు లేనప్పుడు ఆయన చాలా ఇబ్బంది పెడతారు. నిజంగా ఈయన పడితే బాత్రూంలో ఎవరు లేవదీయగలరు చెప్పండి? 175 కిలోలు ఆయన కింద పడితే కిందే ఉంటాడు ఆయన. ఎంతమంది లేపగలరు, ఎంతమంది బయట తీసుకెళ్ళగలరు? పడకుండా ఉన్నాం కదా, ఇది మనమే పడతాం 175 కిలోలు ఉంటే. అలాంటిది ఒక బ్లైండ్ కనిపించరైనా ఏ బాత్రూంలో పడే అవకాశం ఉంటుంది? అసలు లేపగలగాలి కదా అక్కడ పడి ఉంటే. ఇవాళ ఆయన మరి ఏ రకంగా లైఫ్కి సేవ్ అయినట్టు? 2 అంత ఉన్నప్పుడు అన్ని జబ్బులు వస్తాయి. 175 కిలోలు వెళ్ళిన తర్వాత ఇక రాని జబ్బులు ఏముంటాయి చెప్పమ్మా? అన్ని జబ్బులు ఉంటాయి, ఆయాసం ఉంటుంది, వృత్తికి న్యాయం చేయలేరు కాబట్టి వృత్తిలోంచి కొనసాగించే పరిస్థితి ఉండదు. అంటే ఇప్పుడు ఆయన జీవితం తిరిగి వచ్చినట్టే. ఇప్పుడు కంటి చూపుది వేరే విషయం, అది దురదృష్టం పోయింది దానికంతా. కానీ ఉన్న దీన్ని చివరి వరకు జీవితాంతం ఉన్నంత వరకు ఉండాలి అంటే ఆరోగ్యం కంటే మంచిది లేదు కదా. ఇప్పుడు అనేవాడు ఎవడైనా సరే ఆయన రిపోర్ట్లు చూస్తే ఫిట్స్ వచ్చి కింద పెట్టి అనుకుంటారు. మనం డైట్ చేసినా కొన్ని నెలల తర్వాత ఫిట్స్ చూస్తే రిపోర్ట్లు ఎవడో చూసినా ఈ సొల్లుగాళ్ళు అందరూ అంటారు క్రియాటిన్ అని. ఒక పిచ్చోళ్ళు అడ్డగోలుగా తగ్గుతాయి క్రియాటిన్లని. 14-15 నుండి 0, 1, 2కి నెలలు అవుతాయి, రోజుల్లో ఎట్టు తగ్గిపోతాయి. ఫుల్ ఎపిసోడ్ అలాగే అమ్మా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇన్ఫర్మేషన్ లాంటివి ఉంటాయి. చచ్చిపోతారు వీళ్ళు నిజంగా. ఇప్పుడు గుండె జబ్బులు ఆటానికి అన్నిటి జబ్బులు కారణం అదే. 250 నుండి HSCRP దెబ్బకు 1కో 2కో 5కో వస్తుంది. 300 150 నుండి ESRలు దెబ్బకి తగ్గిపోతాయి. అసలు ఏది తగ్గదు. నిన్న ఒక 91 ఏళ్ళ పెద్ద ఆయన, హోమోసిస్టమ్ చాలా ఎక్కువ ఉండేది, వెంటనే తగ్గిపోయింది. క్యాన్సర్ ఆయనకి 91 ఏళ్ళు ఆయనకి. అసలు ఎలానే PSAలు ఉంటాయి, ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే PSA లాంటి 804 లోపు ఉండాలి, 0 నుంచి 4 లోపు ఉండాలి. 865 అంత ఉండి జస్ట్ 0.1కి వస్తాయి. నెల 2 నెలల డైట్లు. ఏంటిది డైట్ ఇన్ని మిరకలు చేస్తే ఎందుకు నటిస్తారు మీరు? నటిస్తే అవదమ్మా, అది ఖచ్చితంగా చెబుతున్నా కదా. ఇదంతా యాక్టింగ్. ఇప్పుడు మీరు అన్నారే ఆ కిడ్నీలు అని, ఇప్పుడు ఈయన చెప్పిన వాళ్ళని ఇదంతా గెదల మలసిన నాలెడ్జ్ అంతా. ఇప్పుడు చెడుకుండే ఆకర్షణ మంచిగుండదమ్మా. ఒక పేపర్లో ఒక ఆయన 1,00,000 మంది సాయం చేశాడు అనే దానికి ఒక అమ్మాయిని రేప్ చేశారంటే రేప్ న్యూస్ చదువుతారు అంత. హెడ్లైన్ కూడా అదే వేస్తారు, సాయం చేశాడంటే అసలు ఈయన కూడా వేయరు. పాజిటివ్ న్యూస్కి ఎప్పుడు ఉండదమ్మా. రామకృష్ణ నాయుడు వల్ల 1,00,000 మంది బాగుపడిన దానికన్నా ఒక పుకారు కిడ్నీ పోయిందంట అనేది ఇది ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను కొడతాను, ఒక వృత్తి నేను కొడుతున్నాను అనుకోండి దెబ్బ, డయాబెటీస్ ప్రొఫెషన్లో నన్ను ఎదుర్కొంటే మీ దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు ఏం చేస్తారు? అడ్డమైన ఇట్లాంటి చవట మార్గం, ఈ సన్నాస మార్గాల్లో వస్తారు. దాంతోపాటు కిడ్నీలు పోవటం. కిడ్నీలు ఎందుకు పోయినా ఎవడపోయాడు చూపించండి, 2 కోట్లు ఇస్తారు. దిస్ ఇస్ ఓపెన్ ఆఫర్ త్రూ సిగ్నేచర్ స్టూడియో. నా డైట్ మూలంగా కిడ్నీలు పోయిందని ఎవరు రుజువు చేస్తే ఊరిని కిందకు వచ్చిన సొలుగాళ్ళు అల్లీలు రాసేవాళ్ళు అందరికీ ఓపెన్ ఆఫర్. అండ్ కాంక్రీట్ నా దగ్గర తీసుకురండిరా, ఆడ చెప్పిన నెఫ్రాలజిస్ట్ ఎవరుంటారో ఆ నెఫ్రాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తారు కదా, ఆ నెఫ్రాలజిస్ట్ కూర్చోబెట్టండి. నా డైట్లో ఇది జరిగిందనక మీరు రుజువు చేస్తే మీకు 2 కోట్లు ఇస్తారు. ఒక్క కేసు చూపించండి ఎవరికైనా సరే. మీరు చూపించిన యాంకర్కి 1 కోటి, ఆ పేషెంట్కి 1 కోటి ఇవ్వండి సరిపోతుంది. నా జీవితంలో మళ్ళా చెబుతున్నా, నా డైట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతా. దిస్ ఈజ్ కాన్ఫిడెన్స్. ఛాలెంజ్ అంటే కాన్ఫిడెన్స్. ఛాలెంజ్ అయితే కొన్ని కుక్కలు మురుగుతూ ఉంటాయి కిందకు వచ్చినాయి. ఇది ఆ ఛాలెంజ్ ఉన్న పనికి మంచి ఇంత కాంక్రీట్ చెబుతున్నాను రా. నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా ఓపెన్గా, నా అడ్రస్ ఉంది, 24 hours నేను అవైలబుల్ టు ఎవ్రీ పబ్లిక్. నేను ఇన్ని ఆన్సర్లు చెబుతున్నా. ఏం కావాలి మీకు? టెస్ట్ బాల్ కావాలంటే వెళ్ళి చూడండి, వీఆర్కే డేట్ అఫీషియల్ అని ఫేస్బుక్ పేజ్లో టెస్ట్ బాల్ చూడండి. ఫిట్స్ వచ్చి కింద పడి గిలగలు అనుకుంటారు. అరే క్రానిక్ సోరియాసిస్ 21 ఏళ్ళు ఉన్న 20 రోజులు తగ్గిపోతున్నాయమ్మా. జడుసు చేస్తారు, జడుసు చేస్తారు. ఇవన్నీ చూస్తే ఫిట్స్ వచ్చి గిలగలు అనుకుంటుంది వైద్య ప్రపంచం. నిజంగా అండి సత్యనారాయణ గారు, మీరు ఇంకా ఇలాగే చక్కగా ఈ డైట్ని ఫాలో అయ్యి మీరు అనుకున్నట్టుగా ఇంకా తగ్గాలని అనుకున్నారో మరి 100 టార్గెటా? రైట్. దట్స్ రియలీ నైస్. ఇంకా మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఇప్పుడు చక్కగా మీ పిల్లలు కూడా వచ్చినారు, మేడం కూడా వచ్చినారు. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా వీరమాసిని గారితో పాటు మీ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నేను కూడా మీకు చెప్తాను, నేను మిగిలిన ఇప్పుడు మీరు గమనించి ఉంటాను, నేను నా జీవితంలో 6 ఏళ్లలో మొట్టమొదటిసారి ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. అవును, నేను చెప్పాను కదా, నేను ఈయన ముందు రోజు కూడా వెయిట్ నెంబర్ 81 ఈయన తగ్గితే 91 దగ్గర వస్తే నేనేమి ఏం రెస్పాండ్ అవ్వలేదు, నేనేమి కనీసం రిపోర్ట్ తీసుకోలేదు. అంటే ఈయన అవటం నేను కూడా స్పందించాను కాబట్టి నేను వాళ్ళ అంజలి నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. థ్యాంక్ యూ సార్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.